కాన్సెప్ట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అండ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అంటే నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అండి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ రిమోట్ లొకేషన్స్లో ఉన్న కంప్యూటర్స్ అన్నింటినీ మనం ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసినట్టయితే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. అంటే సేమ్ లొకేషన్లో కాకుండా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కంప్యూటర్స్ని ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ ఆర్ డేటాని మనం ఇంకొక సమ్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవడం కోసం కనెక్ట్ చేస్తే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అని అంటారని చెప్పుకున్నాం. అది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏదర్ డేటాని షేర్ చేసుకునేటప్పుడు డేటా అనేది ఎప్పుడూ కూడా మనకి ఓన్లీ మెసేజెస్ రూపంలో మాత్రమే ట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుంది అని నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఏదర్ డేటా కానీ లేదంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఒక ప్రాసెస్ని కానీ మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అంటే ఇక్కడ ఏదర్ ప్రాసెస్ అంటే మన సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ని ఇంకొక సమ్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయడం కానీ, లేదు మన సిస్టమ్ దగ్గర మనం వర్క్ చేసుకుంటూ రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఏదైనా ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ఒక పర్టికులర్ ప్రాసెస్ని కాల్ చేయడాన్ని కానీ మనం ఏంటంటే కమ్యూనికేషన్ అంటాం. అది ఈ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా ఏ రూపంలో జరుగుతుంది అంటే ఓన్లీ మెసేజెస్ రూపంలో మాత్రమే జరుగుతాయి. అయితే ఇలాగ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ సిస్టమ్కి సంబంధించిన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ, లేదంటే ఒకే సిస్టంలో ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక సమ్ ప్రాసెస్కి సంబంధించి కానీ మనం ఏదైనా డేటాని ట్రాన్స్మిట్ చేయాలి అనుకుంటే కనుక డేటా అనేది కూడా ఎప్పుడూ కూడా మనకి మెసేజెస్ రూపంలోనే ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా ఓన్లీ మెసేజెస్ రూపంలో మాత్రమే జరుగుతుంది. ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ద ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ రిఫర్స్ స్పెసిఫికల్లీ టు ద మెకానిజమ్స్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ టు అలౌ ద ప్రాసెసెస్ టు మేనేజ్ షేర్డ్ డేటా. అయితే ఇక్కడ ఆ షేర్డ్ డేటా అనేది మనం ఎందుకు ఇచ్చాము అంటే మనకి ఒక సిస్టంలో ఒకే ప్రాసెస్లో డిఫరెంట్ థ్రెడ్స్ మనకి డేటాని షేర్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే విత్ ఇన్ ద సేమ్ సిస్టంలోనే డిఫరెంట్ ప్రాసెసెస్ మనకి డేటాని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ సిస్టంలో ఉన్న ప్రాసెస్కి కూడా మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ డేటా షేరింగ్ అనేది ఎయిదర్ విత్ ఇన్ ద సేమ్ ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ థ్రెడ్స్ మధ్య అవ్వచ్చు, లేదు ఒకే సిస్టంలో డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య డేటా షేరింగ్ అవుతూ ఉండొచ్చు, లేదు డిఫరెంట్ సిస్టమ్స్లో డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య కూడా డేటా షేర్ అవుతూ ఉండొచ్చు. అయితే ఈ షేరింగ్ ఆఫ్ డేటా ఎలా జరగాలి అనేది మనం దేన్ని బట్టి చేస్తాము అంటే నేను ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసేటప్పుడు మనకి మెయిన్గా 2 రకాల పద్ధతులు ఉంటాయని చెప్పుకున్నాం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఎన్ని సిస్టమ్స్ అయితే ఉంటాయో, ఏ సిస్టమ్స్ అయితే డేటాని మనకి షేర్ చేసుకోవాలి అనుకుంటామో ఆ సిస్టమ్స్ అన్నింటికి ఒకే ఒక కామన్ మెమరీని మనం ప్లేస్ చేసి ఆ కామన్ మెమరీలో మనం డేటాని ప్లేస్ చేసి అన్ని సిస్టమ్స్ యాక్సెస్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాం. వాటిని మనం ఏమని చెప్పుకున్నాం, టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్ అని చెప్పుకున్నాం. అలాగే మనకి అన్ని సిస్టమ్స్కి కామన్ ప్రైమరీ మెమరీ కాకుండా ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కే సెపరేట్గా ప్రైమరీ మెమరీ ఉంటూ ఆ సెపరేట్ ప్రైమరీ మెమరీ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని మనం మెసేజెస్ రూపంలో ట్రాన్స్మిట్ చేస్తామని చెప్పుకున్నాం. ఆ టైప్ ఆఫ్ సిస్టమ్స్ని మనం లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ అంటారని చెప్పుకున్నాం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్ మెయిన్గా 2 రకాలు ఉంటాయి, టైట్లీ కపుల్డ్ సిస్టము, లూజ్లీ కపుల్డ్ సిస్టమ్. అయితే టైట్లీ కపుల్డ్ సిస్టంలో మనకి ఏమవుతుంది, అన్ని సిస్టమ్స్కి ఒకే ఒక కామన్ షేర్డ్ ప్రైమరీ మెమరీ ఉంటుంది. కాబట్టి కామన్ షేర్డ్ ప్రైమరీ మెమరీ ఉంటుంది కాబట్టి
అక్కడ డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముండదు. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఒకే కామన్ మెమరీని షేర్ చేసుకుంటూ ఉంటాయి. మొత్తం డేటా అందరికీ కూడా ఆ మెమరీ నుంచి అవైలబుల్ అవుతుంది. కాబట్టి డేటా ట్రాన్స్మిషన్ గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మనం మెయిన్గా ఆలోచించాల్సింది ఎక్కడ వస్తుంది అంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్లోనే వస్తుంది. ఎందుకంటే లూజ్లీ కపుల్డ్ సిస్టంలో ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి మనకి ప్రైమరీ మెమరీ అనేది సెపరేట్గా ఉంటుంది. ఈ ప్రైమరీ మెమరీ సెపరేట్గా ఉన్నప్పుడు ఒక సిస్టమ్ యొక్క ప్రైమరీ మెమరీలో ఉన్న డేటాని ఇంకొక సమదర్ సిస్టమ్కి మనం ట్రాన్స్మిట్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన అంశాలు చాలా ఉంటాయండి. ఎందుకనంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక సిస్టంలో ఒక రకమైన అప్లికేషన్స్ని యూజ్ చేయొచ్చు, ఇంకొక సమదర్ సిస్టంలో ఇంకొక సమదర్ అప్లికేషన్స్ని యూజ్ చేయొచ్చు. అంటే వాటిల్లో మనం ఉపయోగించే అప్లికేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అలాగే సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఒక సిస్టంలో ఒక రకమైన ప్రాసెసర్ యూజ్ చేస్తే ఇంకొక సమదర్ సిస్టంలో సమదర్ ప్రాసెసర్. అంటే మనం పంపించే సిస్టమ్ అంటే మనం యూజ్ చేస్తున్న క్లయింట్ సిస్టంలో మనకి 32 బిట్ ప్రాసెసర్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, మనం ట్రాన్స్మిట్ చేయాల్సిన డేటా 64 బిట్ ఉందనుకోండి, అక్కడ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండొచ్చు, అక్కడ యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇలాగా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్, సిస్టమ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. కాబట్టి ఈ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్కి తగ్గట్టుగా మనం డేటాని మనం ట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటనేది ఇప్పుడు మనం ఈ మెసేజ్ పాసింగ్ సిస్టంలో చూద్దాం. సో మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఆర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాం. ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో అంటే సాధారణంగా ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టంలో ఒక పార్ట్ అనమాట. ఇట్ ఈస్ ఏ స్మాల్ మెకానిజం ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ that provides to allow the processes to manage the shared data. Typically, applications can use inter-process communication categorized as clients and servers. ఇది చూసుకున్నామా, categorized as clients and servers. ఇక్కడ ఇవాళ క్లాస్లో ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ చెప్పేటప్పుడు ఈ మెసేజ్ పాసింగ్కి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సిన సిస్టమ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ పదాలు మనం ఎక్కువగా వాడతాం. క్లయింట్ అనేది ఒకటి, సర్వర్ ఒకటి. ఇవి మనకి బాగా అలవాటైన పదాలే, క్లయింట్, సర్వర్. ఇవి కాకుండా ఇంకొక 2 పదాలు వాడతామమ్మా, సెండ్, రిసీవ్. ఈ 2 పదాలు ఒకటి వాడతాం. అంటే ఏ సిస్టమ్ నుంచి అయితే మనం రిక్వెస్ట్ని పంపిస్తుంటామో దాన్ని క్లయింట్ అంటాం, ఏ సిస్టమ్ అయితే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని రిసీవర్ అంటాం. సో కేటగరైజ్డ్ యాజ్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. ఈ క్లయింట్స్ అండ్ సర్వర్స్ అంటే ఏంటి, మనకి క్లయింట్ అనేవాడు మనకి ఏదైతే వాడికి డేటా అవసరం అవుతుందో, అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఉన్న డేటా మనకి అవసరం అవుతుందో అక్కడి నుంచి మనం రిక్వెస్ట్ని పంపిస్తాం. ఆ రిక్వెస్ట్ని పంపించే సిస్టమ్ని మనం ఏంటంటే క్లయింట్ అంటాం. ఏ సిస్టమ్ అయితే మనం పంపించిన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని మనకి మళ్ళీ బ్యాక్కి సెండ్ చేస్తుందో దాన్ని మనం ఏంటంటే సర్వర్ అంటాం. సో మనకి ఇన్ ఐపీసీ categorizes clients and servers where the client requests the data and server responds to the client request. And many applications are both clients and servers. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి అయినా సరే మనం డేటాని రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే ఒక సిస్టమ్ నుంచి ఓన్లీ వన్ సిస్టమ్కే కాకుండా ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి కూడా పంపిస్తూ ఉండొచ్చు. కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఇది క్లయింటు, ఇది సర్వరు అని స్పెసిఫిక్గా చెప్పడానికి ఏంటో ఏమీ లేదు. మ్యాక్సిమం అన్ని సిస్టమ్స్ క్లయింట్స్ కింద వర్క్ అవుతుంటాయి, అన్ని సిస్టమ్స్ కూడా మనకి సర్వర్స్ కింద వర్క్ అవుతుంటాయి. అండ్ అయితే ఇక్కడ డేటా కమ్యూనికేషన్ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం 3 రకాలుగా జరగచ్చు. ఒకటి, మనం ఏదైనా డేటాని మనం షేర్ చేయాలి అనుకుంటే ఆ షేరింగ్ చేసే డేటా విత్ ఇన్ ద ప్రాసెస్లోనే డిఫరెంట్ థ్రెడ్స్ మీద జరగచ్చు. ఇక్కడ థ్రెడ్ అంటే ఏంటి, ఒక ప్రాసెస్లో ఒక స్మాల్ టాస్క్. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఏదైనా ఒక లార్జ్ ప్రోగ్రామ్ని, లార్జ్ కాంప్లెక్సిటీకి సంబంధించిన ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి. ఆ ప్రోగ్రాంలో ఎంటైర్ టాస్క్ మొత్తాన్ని ఒక సింగిల్ ఫంక్షనాలిటీ కింద డిఫైన్ చేయడం కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఒక సింగిల్ ప్రోగ్రామ్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ కింద లేదంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ కింద డివైడ్ చేసుకుంటాం.
అక్కడ డివైడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీని మనం ఏంటంటే ఒక టాస్క్ అంటాం. ఉదాహరణకి మనం సి లాంగ్వేజ్ ప్రకారం మాట్లాడుకుంటే ఎంటైర్ సిస్టమ్ మొత్తాన్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కింద డిఫైన్ చేస్తాం. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ఏమవుతుంది, ఒక టాస్క్ అవుతుంది. లేదు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పరంగా అంటే జావా కానీ సి షార్ప్ కానీ ఇటువంటి లాంగ్వేజ్ పరంగా మాట్లాడాలి అంటే అక్కడ మనం ఏం చేస్తాం, మనకి ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయాలి అనుకుంటామో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్కి మనం ఏం చేస్తామంటే సెపరేట్గా కొన్ని క్లాసెస్ని డిఫైన్ చేస్తాం. ఆ క్లాసెస్కి మళ్ళీ మనం క్రియేట్ చేసుకునే వేరియబుల్స్ని ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. ఈ ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి డేటాని షేర్ చేసుకోవడం కానీ ఇలాగా, లేదంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మనకి ఏమవుతుంది, ఒక స్పెసిఫిక్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే అవన్నీ కలిపి మళ్ళీ మనకి ఏమవుతుంది, ఒక సింగిల్ ప్రోగ్రామే అవుతుంది. సో ఒక సింగిల్ ప్రాసెస్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఈ టాస్క్స్ ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్కి మనం డేటాని షేర్ చేయొచ్చు. అదే ఫస్ట్ పాయింట్ అమ్మా, డిఫరెంట్ థ్రెడ్స్ విత్ ఇన్ ఏ ప్రాసెస్. అంటే ఒకే ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ థ్రెడ్స్. అంటే అక్కడ థ్రెడ్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ టాస్క్ అనమాట. ఒక ప్రాసెస్లో మనకి జరిగే ఒక ఇండివిజువల్ టాస్క్ని మనం ఏమంటే థ్రెడ్ అంటాం. ఇటువంటి థ్రెడ్స్ మధ్య డేటా కమ్యూనికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 డిఫరెంట్ ప్రాసెసెస్ రన్నింగ్ ఆన్ సేమ్ నోడ్. అంటే ఒకే సిస్టంలో ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్ అంటే మోర్ దెన్ వన్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేసినప్పుడు ఒక ఆపరేషన్ నుంచి ఇంకొక సమ్ అదర్ ఆపరేషన్కి మనం డేటాని ట్రాన్స్మిట్ చేయడం. ఉదాహరణకి మనం సాధారణంగా మనం ఏదైనా ఒక ఎంటైర్ డేటా మొత్తాన్ని ముందు ఫస్ట్ మనం ఒక ఫైల్ రూపంలో స్టోర్ చేసుకున్నాం. సో ఫైల్ రూపంలో స్టోర్ చేసుకున్న తర్వాత సేమ్ డేటాని మళ్ళీ మనం ఏదైనా సమ్ డేటాబేస్లోకి కూడా మళ్ళీ కాపీ చేయాలనుకున్నాం అనుకోండి. అక్కడ డేటా ఫైల్స్ రూపంలో స్టోర్ చేయడం అనేది మనకి ఒక టాస్క్ అవుతుంది. అలాగే డేటాబేస్లో స్టోర్ చేయడం అనేది ఒక ప్రాసెస్ అవుతుంది. రెండు డిఫరెంట్ ప్రాసెసెస్ అవుతాయి. అయితే ఫైల్ సిస్టంలో మనం ఏదైతే డేటాని మనం స్టోర్ చేయాలి అనుకున్నామో సేమ్ అదే డేటాని మళ్ళీ మనం డేటాబేస్లో కూడా స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, జస్ట్ ఫర్ బ్యాకప్ పర్పస్. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఈ ఎంటైర్ డేటా మొత్తము ఈ ఫైల్ ప్రాసెస్ నుంచి డేటాబేస్ ప్రాసెస్కి కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాగా అయితే ఈ రెండు కూడా మనకి అయితే ఒకే సిస్టంలో జరుగుతాయి. ఇలాగా ఒకే సిస్టంలో మనకి డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య మనం డేటాని కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్ రన్నింగ్ ఆన్ డిఫరెంట్ నోడ్స్. అంటే ఇప్పుడు ఫైల్ డేటా స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంటైర్ ఫైల్ సిస్టమ్ అంతా ఒక సర్వర్ కింద, అలాగే డేటాబేస్ స్టోర్ అవ్వాల్సిందంటే సెపరేట్గా ఇంకొక సర్వర్లోనూ ప్లేస్ చేసాం అనుకోండి. రెండు డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. అలాంటి డిఫరెంట్ నోడ్స్లో ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య కూడా మనం డేటాని కమ్యూనికేట్ చేసుకుంటుండొచ్చు. అయితే ఈ కమ్యూనికేషన్ అంతా ఎప్పుడు ఏ రూపంలో జరుగుతుందంటే మెసేజెస్ రూపంలోనే జరుగుతాయి. అయితే ఇక్కడ నుంచి మనం డేటాని ఎక్కడి నుంచి అయితే సెండ్ చేస్తున్నామో ఆ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తామంటే సెండర్ అని పిలుస్తాం. అలాగే ఏ సిస్టమ్ అయితే మనకి రిసీవ్ చేసుకుంటుందో డేటాని దాన్ని మనం ఏంటంటే రిసీవ్ అంటాం. ఈ సెండరు రిసీవర్ ఆర్ సెండర్ రిసీవ్ సింపుల్గా. సో అయితే ఇలా మెసేజెస్ రూపంలో పంపించినప్పుడు మరి ఈ ఎంటైర్ డేటా అంతా మెసేజెస్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతుంది అంటున్నారండి. మరి ఈ మెసేజ్ అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ కూడా దానికంటూ మళ్ళీ స్పెసిఫిక్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయండి ఈచ్ అండ్ ఎవ్రీ. అంటే మన డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఏ సిస్టమ్ నుంచి మనం ఏ సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అనేది అది కన్సిడర్ చేసుకుని సెండర్ వైపు నుంచి పంపించే మెసేజ్లో మనం పంపించే ఎంటైర్ డేటా అంతా ఏ సిస్టమ్ అయితే రిసీవ్ చేసుకోవాలో ఆ రిసీవర్ సిస్టమ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే మెసేజ్ని స్టోర్ చేసుకుంటుంది. మనం యూజ్ చేసే ఐపీ ప్రోటోకాల్ యొక్క సంబంధించిన వెర్షన్ని స్టోర్ చేసుకుంటుంది. నెట్వర్క్ పాత్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బైట్స్ని మనం పంపిస్తున్నామో తెలుసుకుంటుంది. అలాగే మనం పంపించే ఎంటైర్ డేటా అంతా కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కింద డివైడ్ అయింది. ఇలాంటి చాలా కాంప్లెక్స్గా ఉంటుందండి. అయితే ఈ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అది హైడ్ చేస్తుంది అనుకోండి. అంటే యూజర్కి కానీ అప్లికేషన్ ప్రోగ్రామర్కి కానీ ఏమీ తెలియదు. ఇట్ ఈస్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఇక్కడ నేను మరి అంత డీటెయిల్డ్గా ఏం చెప్పుకోవద్దు. ప్రస్తుతానికి మనం ఏం చేద్దంటే సింపుల్గా ఇక్కడ మెసేజ్లో సింపుల్ ఫార్మాట్లో చెప్పాలి అంటే సెండర్ వైపు నుంచి మనం మెసేజ్ని లేదా డేటాని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి మెసేజ్ రూపంలో పంపించాలనుకున్నప్పుడు మనం ఏ సిస్టమ్కి అయితే పంపిస్తున్నామో ఆ సిస్టమ్ యొక్క అడ్రస్ ఒకటి ఉంటుంది, అలాగే మెసేజ్ ఉంటుంది. అలాగే రిసీవర్ సైడ్ ఏముంటుంది అంటే మనం ఈ సిస్టమ్ రిసీవ్ చేసుకున్న సిస్టము
మనకి డేటా ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని యొక్క సెండర్ యొక్క ఇన్ఫర్మేషను, అలాగే మనం పంపించిన మెసేజ్ ఉంటాయి. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెసేజ్. ఇన్ దిస్ ఏ సెండర్ ఆర్ సోర్స్ ప్రాసెస్ సెండ్ ఏ మెసేజ్ టు ఏ రిసీవర్. అంటే ఇక్కడ మనం ఏ సిస్టమ్ నుంచి అయితే డేటాని మనం పంపించాలి అనుకుంటామో ఆ పంపిస్తున్న సిస్టమ్ని మనం సెండర్ అంటాం, ఆర్ దాన్ని మనం అని పిలుస్తాం అంటే సోర్స్ ప్రాసెస్ అంటాం. సెండ్ ఏ మెసేజ్ టు ఏ రిసీవర్. రిసీవర్ అంటే ఇక్కడ మనకి మనం పంపించిన ఈ మెసేజ్ పంపించిన సిస్టమ్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే సిస్టమ్ అమ్మ, దాన్ని రిసీవర్ ఆర్ డెస్టినేషన్ ప్రాసెస్. అండ్ మెసేజ్ హ్యాజ్ ఏ ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్. అంటే మనం పంపించిన ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ కూడా మనకి ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందండి. అంటే ఆ స్ట్రక్చర్ అంటే అందులో ఏముంటుందనేది చెప్పుకున్నాం కదా. ఒకవేళ సెండర్ నుంచి మనం ఏదైనా ఒక డేటాని మెసేజ్ రూపంలో ఇంకొక సమ్ సిస్టమ్కి పంపిస్తున్నాం అనుకోండి. పంపించేటప్పుడు మనకి ఏ సిస్టమ్ నుంచి అయితే మనం పంపిస్తున్నామో మన సోర్స్ సిస్టమ్ యొక్క అడ్రస్, అలాగే ఏ సిస్టమ్ అయితే రిసీవ్ చేసుకోవాలో ఆ రిసీవర్ సిస్టమ్ యొక్క డీటెయిల్స్, అలాగే మనం పంపించే మెసేజ్, టోటల్ మనం పంపించే మెసేజ్ యొక్క సైజు, అది నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కింద ఎన్ని ప్యాకెట్స్ కింద డిఫైన్ అయ్యింది అనేది ఒకటి, మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్కి ప్యాకెట్ నెంబరు, ఇలాంటి సమ్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నింటితో అదేం చేస్తుంది అంటే ఒక సమ్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకుంటుంది. అండ్ మెసేజ్ ప్రాసెస్ యూసెస్ ద టూ సిస్టమ్ కాల్స్, వన్ ఈజ్ ద సెండ్ అండ్ ద రిసీవ్. సో సెండ్ సిస్టంలో మనకి ఏముంటుంది, మనకి నేమ్ ఆఫ్ ద డెస్టినేషన్ ప్రాసెస్, అంటే ఏ డెస్టినేషన్కి అయితే మనకి మనం పంపించే మెసేజ్ ట్రాన్స్మిట్ అవ్వాలో ఆ నేమ్ ఆఫ్ ద డెస్టినేషన్ ప్రాసెస్, అలాగే మనం పంపించే మెసేజ్ ఉంటుంది. అలాగే రిసీవ్ దగ్గర ఏముంటుంది, నేమ్ ఆఫ్ ద సోర్స్ ప్రాసెస్, అంటే ఏ ప్రాసెస్ నుంచి మనకి డేటా వచ్చింది అనేది తెలుసుకోవడం, అలాగే మనకి వచ్చిన మెసేజ్. సో ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ బేసికల్లీ రిక్వైర్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అమాంగ్ 2 or more ప్రాసెసెస్. అయితే ఈ డేటాని షేర్ చేసుకోవడం అనేది మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే మన సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏదర్ చెప్పే కదా ఫస్ట్లో చెప్పుకున్నట్టే మనం ఏదర్ టైట్లీ కపుల్డ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నామా లేదంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నామా అనేది. The two basic methods for information sharing are as follows. First one is the original sharing or shared data approach అని చెప్పి ఒక పద్ధతి, రెండవది మెసేజ్ పాసింగ్ అప్రోచ్ అని చెప్పి ఒక పద్ధతి, రెండు పద్ధతులు ఉంటాయి. షేర్డ్ డేటా అప్రోచ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద టైట్లీ కపుల్డ్ సిస్టమ్. అంటే మొత్తం ఎంటైర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం షేర్ చేసుకోవాల్సిన ఎంటైర్ డేటా అంతటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక కామన్ మెమరీని మనం ప్లేస్ చేసి ఆ కామన్ మెమరీలో మనం డేటాని ప్లేస్ చేస్తాం. ఆ కామన్ మెమరీలోంచి ఆల్ అదర్ ప్రాసెసెస్ విల్ కమ్యూనికేట్ ద డేటా. దాన్ని మనం అంటే షేర్డ్ డేటా అప్రోచ్ అంటాం. In the shared data approach, the information to be shared is placed in a common memory area. Common memory area అనేది దేంట్లో ఉంటుంది, టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్లో ఉంటుంది. కామన్ మెమరీ ఏరియా దట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఆల్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇక రెండవది, ఇన్ ద మెసేజ్ పాసింగ్ అప్రోచ్ ద ఇన్ఫర్మేషన్ టు బి షేర్డ్ ఈజ్ ఫిజికల్లీ కాపీడ్ ఫ్రమ్ ద సెండర్ ప్రాసెస్ స్పేస్ to the address space of the all the receiver processes in the form of messages. చెప్పగానే డేటా అనేది ఎప్పుడు కూడా మనకి మెసేజ్ రూపంలోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే మనకి ఈ మెసేజ్ పాసింగ్ అప్రోచ్లో మనం ఏం చేస్తామంటే లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ అనమాట. అంటే ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి మనకి ప్రైమరీ మెమరీ అనేది సెపరేట్గా ఉన్నప్పుడు ఒక సిస్టంలో ఉన్న అడ్రస్ స్పేస్లో ఉన్న డేటాని మనం ఇంకొక సమదర్ సిస్టంలో ఉన్న అడ్రస్ స్పేస్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక ఈ మెసేజ్ పాసింగ్ అప్రోచ్లో మనకి సెండర్ సైడ్ ఉన్న మెమరీ స్పేస్లోంచి మనకి ఎంటైర్ డేటా అంతా కూడా మనకి రిసీవర్ సిస్టమ్ యొక్క అడ్రస్ స్పేస్లోకి కాపీ అవుతుంది. ఇక్కడ అడ్రస్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ద అడ్రస్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ద మనకి అడ్రస్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ద primary memory of the local system. ప్రైమరీ మెమరీ ఆఫ్ ద లోకల్ సిస్టమ్ అంటే మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఒక 4 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ 1 సిస్టమ్ నుంచి నేను 3 సిస్టమ్కి పంపించాలనుకోండి. అంటే ఫస్ట్ 1 సిస్టమ్ దగ్గర ఉన్న ప్రైమరీ మెమరీలో ఉన్న డేటా
దాని యొక్క అడ్రస్ స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ థర్డ్ సిస్టమ్ యొక్క అడ్రస్ స్పేస్లోకి కాపీ అవుతుంది. ఇది మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మెసేజ్ పాసింగ్ అనమాట. అది ఇప్పుడు ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఈ మెసేజ్ పాసింగ్ అనేది ఇట్ ఈజ్ ఎ స్మాల్ కాంపోనెంట్. కాబట్టి ఈ కాంపోనెంట్ని డిజైన్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన అంశాలు చాలా ఉంటాయని ఇందాకే చెప్పుకున్నాను. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటాను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ఈ డిఫరెంట్ సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్. అంటే వాటిల్లో మనం యూజ్ చేసే ప్రాసెసర్స్ కానీ, ఆ సిస్టమ్స్లో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, ప్రాసెసర్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, లేదంటే ఏదర్ సింగిల్ ప్రాసెసర్ సిస్టమ్ నుంచి మల్టీ ప్రాసెసర్ సిస్టమ్స్కి మనం డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు సెండర్ వైపు ఉన్న సిస్టమ్ దగ్గర మనం సెండ్ చేసే అప్లికేషన్కి, అలాగే రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకునే సిస్టంలో ఉండే అప్లికేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే కొన్ని సిస్టమ్స్లో ఓల్డ్ అప్లికేషన్స్ అంటే 32 బిట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని సిస్టమ్స్లో లేటెస్ట్ అప్లికేషన్స్ అంటే న్యూ టెక్నాలజీస్కి సంబంధించిన అప్లికేషన్స్ని మనం డెవలప్ చేస్తూ ఉండొచ్చు. ఉదాహరణకి మనం ఏదైనా ఒక సి లాంగ్వేజ్లో నుంచి మనం ఉపయోగిస్తున్న సిస్టంలో మనం ఏదైనా సి లాంగ్వేజ్లో డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని ఉపయోగిస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ నుంచి మనం ఏదో సమ్ డేటాని ఇంకొక సమ్మదర్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఆ సమ్మదర్ సిస్టమ్ దగ్గర మనకి ఏదో C#కి సంబంధించి, మనకి .NETలో C#కి సంబంధించి కానీ, లేదంటే జావాకి సంబంధించి ఏదైనా ఒక క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్ని కానీ కాల్ చేయాల్సి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనం ఉపయోగించేది ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ అప్లికేషన్. అక్కడ మనం ఉపయోగించేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ విచ్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సో ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఓల్డ్ అండ్ న్యూ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ ఓల్డ్ అండ్ న్యూ అప్లికేషన్ సిస్టమ్స్లో మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినా వాటన్నింటికి సంబంధించి ఐదర్ అప్లికేషన్ ప్రోగ్రామర్ కానీ, యూజర్ కానీ మనకి ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ నుంచి ఏ టైప్ ఆఫ్ సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది మనం ఏం కన్సిడర్ చేయక్కర్లేదమ్మా. జస్ట్ మనం ఈ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అని మనం సింపుల్గా మనం చెప్పుకుంటే చాలు. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుందంటే దానంతరం అదే డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కన్వర్ట్ చేసుకోగలుగుతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సింప్లిసిటీ అని పిలుస్తాం. ఇది మెసేజ్ పాసింగ్ సిస్టంలో ఉన్న ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్. చూడమ్మా, సింప్లిసిటీ. ఏ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ షుడ్ బి సింపుల్ అండ్ ఈజీ టు యూజ్. ఇట్ షుడ్ బి పాసిబుల్ టు కమ్యూనికేట్ విత్ ఓల్డ్ అండ్ న్యూ అప్లికేషన్స్. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం డేటాని కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని సిస్టమ్స్లో ఓల్డ్ అప్లికేషన్స్, కొన్ని సిస్టమ్స్లో న్యూ అప్లికేషన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ ఉపయోగిస్తుంది 32 బిట్ కదా, అక్కడ ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్ 64 బిట్ కదా. కాబట్టి 32 బిట్లో ఉన్న డేటా మొత్తాన్ని 64 బిట్లోకి కన్వర్ట్ చేసి మనం పంపించుకోవాలి. ఇటువంటి కాంప్లెక్సిటీ ఆపరేషన్స్ ఏవి కూడా ఇదర్ అప్లికేషన్ ప్రోగ్రామర్ కానీ యూజర్ కానీ చేయాల్సిన అవసరం ఏముండదండి. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ కాంపోనెంటే చేసుకుంటుంది. అండ్ ఇట్ షుడ్ బి పాసిబుల్ టు కమ్యూనికేట్ విత్ ఓల్డ్ అండ్ న్యూ అప్లికేషన్స్ విత్ డిఫరెంట్ మాడ్యూల్స్. అంటే మనం సెంటర్ చేసే చోట మనం ఉపయోగించే అప్లికేషన్స్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉండొచ్చు. రిసీవర్ సైడ్ డిఫరెంట్ మాడ్యూల్. అంటే ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఫంక్షన్స్ రూపంలో మనకి డేటా ఉండొచ్చు. అక్కడ మనకి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్ట్స్ రూపంలో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ద డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్ అండ్ వితౌట్ ద నీడ్ టు వర్రీ అబౌట్ ద సిస్టమ్ అండ్ నెట్వర్క్ ఆస్పెక్ట్స్. అంటే అక్కడ మనం ఏ టైప్ రిసీవర్ సైడ్ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాము, అంటే అక్కడ కూడా మళ్ళీ 32 బిట్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నామా, 64 బిట్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నామా అనేది మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే నెట్వర్క్, ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ని ఉపయోగిస్తున్నారు, అంటే ఈ నెట్వర్క్ యొక్క బ్యాండ్ విడ్త్ ఎంత, ఇటువంటివి కూడా మనం ఏవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే వితౌట్ వరీయింగ్ అబౌట్ ద passing of considering the system architecture, we can easily pass the data from one system to another system. ఇది మెసేజ్ పాసింగ్ సిస్టంలో ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్.
అంటే ఓల్డ్ అండ్ న్యూ అప్లికేషన్స్ కానీ, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ కానీ, నెట్వర్క్ ఆస్పెక్ట్స్ కానీ, ఇవేవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో, ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న మెసేజ్ పాసింగ్ సిస్టమే చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ రెండవది వచ్చేటప్పటికి యూనిఫామ్ సెమాంటిక్స్. ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఏ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ మే బి యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ 2 types ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కమ్యూనికేటింగ్ అనేది విత్ ఇన్ ద సేమ్ సిస్టంలోనే ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య మనం డేటాని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. రెండోది రిమోట్ కమ్యూనికేషన్ ఇన్ విచ్ ద కమ్యూనికేటింగ్ ప్రాసెసెస్ ఆర్ ఆన్ డిఫరెంట్ నోడ్స్. అంటే డేటా ప్రాసెసింగ్ అనేది విత్ ఇన్ ద సేమ్ నోడ్లో డిఫరెంట్ ప్రాసెసెస్లో ఉంటుందా, లేదంటే మనకి డిఫరెంట్ సిస్టమ్స్లో ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య అయినా మనం డేటాని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సింప్లిసిటీ. అంటే మనం లోకల్ సెండర్ వైపు సిస్టము, రిసీవర్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్స్ని కానీ, నెట్వర్క్ ఆస్పెక్ట్స్ని కానీ, లేదంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ని కానీ వేటిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓల్డ్ అండ్ న్యూ అప్లికేషన్స్ని కానీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఈజీగా ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి ఇటువంటి కన్సిడరేషన్స్ ఏవి కూడా మనం థింక్ చేయకుండానే మనం డేటాని పాస్ చేసుకోవచ్చు. రెండు, ఈ మెసేజ్ పాసింగ్ ప్రాసెస్ అనేది ఏదర్ విత్ ఇన్ ద సేమ్ సిస్టంలోనే డిఫరెంట్ ప్రాసెసెస్లో అవ్వచ్చు, లేదు ఒకే ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ టాస్క్స్ మధ్య మనం డేటాని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఆర్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ నోట్స్లో ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్కి కూడా మనం డేటాని కమ్యూనికేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఎఫిషియన్సీ. An IPC protocol of message passing system can be made efficient by reducing the number of message exchanges. అంటే ఇక్కడ మెసేజ్ ఎక్స్చేంజెస్ అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఏదైనా సమ్ డేటాని ప్రాసెస్ చేయడం కోసం డిఫరెంట్ ఒక రిక్వెస్ట్ని పాస్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఒక పర్టికులర్ సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండొచ్చు. ఇలా ఎక్కువ సార్లు కమ్యూనికేట్ చేయాలి అంటే, సాధారణంగా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటాని కమ్యూనికేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ రెండు సిస్టమ్స్ మధ్య మనం ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఆ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మనకేమవుతుంది, డేటా కమ్యూనికేట్ అవుతుంది. డేటా కమ్యూనికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, డేటా కమ్యూనికేషన్ కంప్లీట్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకి ఆ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. అయితే మళ్ళీ సేమ్ అదే సిస్టమ్కి ఒక 5 minutes 10 minutes తర్వాత మళ్ళీ కమ్యూనికేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. మళ్ళీ కమ్యూనికేట్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, డేటా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి, మళ్ళీ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇటువంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కనెక్షన్స్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఈ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడము, మళ్ళీ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసుకుంటూ ఉండడం, ఇటువంటి టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమీ చేయకుండా మన డిస్ట్రిబ్యూటింగ్ సిస్టంలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఏదైనా ఒక పర్టికులర్ సెండర్ ఒక పర్టికులర్ రిసీవర్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు కమ్యూనికేట్ చేస్తున్నాడా లేదా చూసుకుని ఆ కమ్యూనికేషన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైము బ్రేక్ చేయకుండా అలాగే ఉంచి దాని ద్వారా మనకి ఏమవుతుందంటే డేటాని కమ్యూనికేట్ చేసేటట్టు చేస్తుంది. ఇది కూడా మెసేజ్ పాసింగ్ సిస్టంలో ఉన్న ఒక ఫీచర్. సో an IPC protocol of message passing system can be made efficient by reducing the number of message exchanges. అంటే మెసేజెస్ ఎక్స్చేంజెస్ ఎక్కువసార్లు జరుగుతున్నప్పుడు ప్రతిసారి ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, వాటిని మళ్ళీ డిస్కనెక్ట్ చేసుకోవడం, ఇటువంటివి ఏమీ చేయకుండా దాన్ని రెడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రిలయబిలిటీ. అండ్ ఈ రిలయబిలిటీ అంటే అర్థం ఏంటి అంటే, మనకి నిన్న ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ చెప్పుకున్నామమ్మా. సేమ్ అలాగే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మనకి కనెక్ట్ అయినప్పుడు వాటిల్లో మనం ఏవైనా సమ్ ఫిజికల్ డ్యామేజెస్, అంటే సిస్టమ్స్కి సంబంధించి ఏదైనా సమ్ ఫిజికల్ డ్యామేజ్ జరిగినట్టయితే కనుక, అంటే ఇక్కడ ఫిజికల్ డ్యామేజ్ అంటే ఏంటి, ఏదో సర్వర్ క్రాష్ అవ్వడం కానీ, మనం ఏదైనా లేదంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు రిసీవర్ సైడ్ మనకి ఉన్న సిస్టము సరిగ్గా మన డేటాని రిసీవ్ చేసుకునే టైంకి అది రీస్టార్ట్ అవ్వడం కానీ, ఇటువంటివి ఏవైనా జరిగితే మనం చేసే ఎంటైర్ ప్రాసెస్ మొత్తం మనకి
ఈ డేటా కమ్యూనికేషన్ అనేది లాస్ట్ అవ్వకుండా అదే చూసుకుంటుందని. అదే దాన్ని మనం అంటే రిలయబిలిటీ అంటాం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి ఏవైనా ఫిజికల్ డ్యామేజెస్ అంటే సర్వర్ క్రాష్ అవ్వడం కానీ, రిసీవర్ సైడ్ సిస్టమ్ రిసీవర్ సిస్టము ఏదైనా క్రాష్ అవ్వడం కానీ, లేదంటే డేటాని రిసీవ్ చేసుకునే టైంకి అక్కడ సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం కానీ, ఇటువంటివి ఏవైనా జరిగినా సరే మనం ఎంటర్ సెండ్ చేస్తున్న డేటా అంతా లాస్ అవ్వకుండా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటా కమ్యూనికేట్ అయ్యేటట్టు చేస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ద మెసేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. రిలయబిలిటీ. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఆర్ ప్రోన్ టు డిఫరెంట్ క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్స్. క్యాటస్ట్రోఫిక్ అంటే ఫిజికల్ డ్యామేజెస్ అండ్ సచ్ యాజ్ నోడ్ క్రాషెస్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ క్రాష్ అవ్వడం కానీ, ఆర్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్స్ అంటే మనకి నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, ఇటువంటివి ఏవే జరిగినప్పుడు డేటా ప్రాసెసింగ్ అనేది మనకి లాస్ అవ్వకుండా ఉండేటట్టు మనకి ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది చూసుకుంటూ ఉంటుంది. సచ్ ఈవెంట్స్ మే ఇంటరప్ట్ ఏ కమ్యూనికేషన్ that was in progress between two processes resulting in the loss of messages. అంటే ఆ లాస్ ఆఫ్ మెసేజ్ అనేది లేకుండా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం అంటే రిలయబిలిటీ అంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సింప్లిసిటీ. అంటే మనం ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదైనా ఓల్డ్ అప్లికేషన్సా, లేదంటే న్యూ అప్లికేషన్సా, లేదంటే మన సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, రిసీవర్ సైడ్ యొక్క సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవేవి మనం కన్సిడర్ చేయాల్సిన ఉంటుంది. అంటే అవన్నీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా the message passing system will communicate the data from one system to another system. అలాగే నెక్స్ట్ రెండేది వచ్చేటప్పటికి యూనిఫామ్ సిమాంటిక్స్. అంటే లోకల్ సిస్టమ్స్లో డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్యలో మనకి డేటాని కమ్యూనికేట్ చేయడం ఎలాగైతే జరుగుతుందో, డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ ప్రాసెస్కి కూడా డేటా కమ్యూనికేషన్ అలాగే జరుగుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైము కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడము, మళ్ళీ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయడము, ఇటువంటివి ఏమీ చేయక్కర్లేకుండానే మనకి డేటాని కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే రిలయబిలిటీ అంటే ఒకవేళ మనం సెండర్ వైపు కానీ, లేదంటే రిసీవర్ వైపు కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ టైంలో మనకి ఫిజికల్ డ్యామేజెస్ ఏవైనా జరిగినప్పటికీ కూడా ఆ మెసేజ్ లాసింగ్ అనేది కాకుండా మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి కరెక్ట్నెస్. సో ఈ కరెక్ట్నెస్ ఈజ్ ఎ ఫీచర్ రిలేటెడ్ టు ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ గ్రూప్ కమ్యూనికేషన్స్. అంటే గ్రూప్ కమ్యూనికేషన్ అంటే సాధారణంగా ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్మిట్ చేయడం. అంటే ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ అని చెప్పి ఓన్లీ ఒక సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాం. అయితే కొన్నిసార్లు డేటా అనేది ఒకే సిస్టమ్ నుంచి ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ నేను 1 అనే సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఈ 1 అనే సిస్టంలో ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మోర్ దెన్ 1 సిస్టమ్స్కి అంటే 2, 3, 4, 5, 6 అని చెప్పేసి ఒక 5 సిస్టమ్స్కి నేను సేమ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను. 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, 1 నుంచి 4కి, 1 నుంచి 5కి, మళ్ళీ 1 నుంచి 6కి సేమ్ మొత్తం అన్నిటికీ కూడా మనం డేటాని మనం ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మనకి ఇలా ఒకే చోట నుంచి మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి మనకి డేటా ట్రాన్స్మిట్ అవుతూ ఉండాల్సి వస్తుంది. ఇలా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మనం దీన్ని మనం అంటే కరెక్ట్నెస్ అంటే ఇందులో మనకి మొత్తం 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అటామిసిటీ. అంటే అటామిసిటీ అంటే అర్థం ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి మనం డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది జరిగితే అన్ని సిస్టమ్స్కి రిసీవ్ అవ్వాలి, లేదు ఏ సిస్టమ్కి రిసీవ్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు 1 అనే సిస్టమ్ నుంచి నేను 2, 3, 4, 5 సిస్టమ్స్కి మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాను అనుకోండి. సో 1 నుంచి 2, 3, 4కి డేటా రిసీవ్ అయ్యి సపోజ్ 5th సిస్టమ్కి నాకు డేటా ట్రాన్స్మిట్ అవ్వలేదు, అంటే మధ్యలో ఏదో నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కానీ, లేదంటే ఇంకో సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మనకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనుకోండి. వెంటనే అది ఏం చేయాలి, మిగిలిన సిస్టమ్స్కి కూడా డేటా సెండింగ్ అనేది క్యాన్సిల్ చేయాలి. అంటే డేటా అనేది ట్రాన్స్మిట్ అయితే అన్ని సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, లేదు అన్ని ప్రాసెసెస్కి కూడా స్టాప్ అయిపోవాలి. దాన్ని మనం అంటే అటామిసిటీ అంటాం. అలాగే
మనకి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్స్కి ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఆర్డర్లో రిసీవ్ అవ్వాలి. అంటే 2 అనే సిస్టమ్కి మనం పంపించిన ఎంటైర్ డేటా అంతా కూడా ఏదైతే ఒక ఫార్మేట్లో రిసీవ్ అయ్యిందో సేమ్ అదే ఫార్మేట్లో మనకి రిసీవ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక సిస్టమ్ నుంచి డిఫరెంట్ సిస్టమ్స్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఈ డిఫరెంట్ సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే డిఫరెంట్ సిస్టమ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి అన్ని సిస్టమ్స్కి అలాగే అన్ని అప్లికేషన్స్కి కూడా యాక్సెప్టబుల్ ఫార్మాట్లో ఉండాలి. అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్కి యాక్సెప్టబుల్ ఫార్మాట్ కాకపోతే దెన్ ద డేటా షుడ్ బి క్యాన్సిల్ టు ఆల్ అదర్ అప్లికేషన్స్ ఆల్సో. అంటే ఫస్ట్ మనకి డేటా అనేది అయితే అన్ని సిస్టమ్స్కి రిసీవ్ అవ్వాలి, లేదా ఏ సిస్టమ్కి రిసీవ్ అవ్వకూడదు. అలాగే మనం పంపించే డేటా అన్ని సిస్టమ్స్లో ఉన్న అన్ని అప్లికేషన్స్కి కూడా యాక్సెప్టబుల్ ఫార్మాట్లో ఉండాలి. అలా ఉంటేనే ట్రాన్స్మిట్ అవ్వాలి, లేకపోతే ట్రాన్స్మిట్ అవ్వకూడదు. అలాగే మనకి ఏ సిస్టమ్ నుంచి అయితే మనం ఏ సిస్టమ్కి అయితే మనం డేటాని కమ్యూనికేట్ చేయాలనుకుంటామో ఏదర్ కమ్యూనికేషన్ లింక్స్ కానీ లేదంటే మెషిన్స్ కానీ ప్రాసెసెస్ ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల కానీ ఇలా అయినప్పటికీ కూడా ద డేటా విల్ బి కరెక్ట్గా వాటన్నింటికి కంపల్సరీ డెలివరీ అవ్వాల్సి ఉంటుంది. వాటిని మనం ఏమంటే సర్వైవబిలిటీ అంటాం. అంటే ఈ కరెక్ట్నెస్ గురించి మనం చెప్పాలి అంటే మనకి ఇందులో మెయిన్గా మనం 3 పాయింట్లను కన్సిడర్ చేస్తామా. ఒకటి అటామసిటీ, రెండవది ఆర్డర్డ్ డెలివరీ, మూడవది సర్వైవబిలిటీ అని చెప్పేసి 3 ఇష్యూస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అటామసిటీ అంటే మనం ఏ సిస్టమ్ నుంచి అయితే సిస్టమ్ సెండ్ చేస్తున్నామో దాన్ని ఎన్ని సిస్టమ్స్కి అయితే రిసీవర్ సిస్టమ్స్కి పంపిస్తున్నామో అయితే అన్ని సిస్టమ్స్కి రిసీవ్ అవ్వాలి కంపల్సరీ, లేదు ఏ ఒక్క సిస్టమ్కి రిసీవ్ అవ్వకూడదు. అదే చెప్తానమ్మా. అటామసిటీ ఎన్ష్యూర్స్ దట్ ఎవ్రీ మెసేజ్ సెంట్ టు ఏ గ్రూప్ ఆఫ్ రిసీవర్స్ will be delivered to either all of them or none of them. అయితే అన్ని సిస్టమ్స్ కి రిసీవ్ అవ్వాలి, లేదు ఏ ఒక్క సిస్టమ్ కి రిసీవ్ అవ్వకూడదు. అది ఫస్ట్ వన్ అటామసిటీ. రెండవది ఆర్డర్డ్ డెలివరీ. ఆర్డర్డ్ డెలివరీ అంటే ఏంటి? మనం ఒక సిస్టమ్ దగ్గర నుంచి మనం డేటాని ట్రాన్స్మిట్ చేసినప్పుడు రిసీవర్ సైడ్స్ ఎన్ని సిస్టమ్స్కి అయితే పంపిస్తున్నామో అన్ని సిస్టమ్స్లోనూ సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవ్వాలనే లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి మనం పంపించే డేటా అన్ని సిస్టమ్స్కి కామన్గా ఉండేటట్టు, అంటే అన్ని సిస్టమ్స్లో మనకి వర్క్ అవుతున్న అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి డేటా ట్రాన్స్మిషన్ అనేది. అదే విధంగా ఆర్డర్ డెలివరీ ఎన్ష్యూర్స్ దట్ మెసేజెస్ అరైవ్ టు ఆల్ రిసీవర్స్ in an order acceptable to the application. ఆ అప్లికేషన్ యాక్సెప్టబుల్ చేయగలిగిన ఆర్డర్లోనే మనకి సెండ్ చేయగలగాలి. ఇక మూడోది వచ్చేటప్పటికి సర్వైవబిలిటీ. సర్వైవబిలిటీ గ్యారంటీస్ దట్ మెసేజెస్ విల్ బి కరెక్ట్లీ డెలివర్డ్ డిస్పైట్ పార్షియల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ప్రాసెసెస్, మెషిన్స్ ఆర్ కమ్యూనికేషన్ లింక్స్. కమ్యూనికేషన్ లింక్స్ అంటే ఏదో నెట్వర్క్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, సిస్టమ్స్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, లేదంటే సిస్టమ్స్లో మనకి ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెసెస్ ఫెయిల్యూర్స్ అవుతుండడం కానీ, ఇటువంటివి ఏవి చేయకుండా ఈచ్ అండ్ ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఏ సిస్టమ్స్కి అయితే మనం డేటాని ట్రాన్స్మిట్ చేయాలనుకున్నామో అన్ని సిస్టమ్స్కి కూడా మనకి డేటా అనేది కంప్లీట్గా ట్రాన్స్మిట్ అవ్వాలి. ఇవి మనం కరెక్ట్నెస్ అనే దానికి సంబంధించి మనం కన్సిడర్ చేయాల్సి వచ్చిన మెయిన్ 3 రకాల ఇష్యూస్. సో కరెక్ట్నెస్ ఈజ్ ఏ ఫీచర్ రిలేటెడ్ టు ద ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఫర్ గ్రూప్ కమ్యూనికేషన్. అంటే ఒక సిస్టమ్ నుంచి మల్టిపుల్ యూజర్స్కి మనం సెండ్ చేస్తున్నప్పుడు మనం దాన్ని కరెక్ట్నెస్ అంటాం. దాంట్లో ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద కరెక్ట్నెస్, మనకి అంటే కరెక్ట్నెస్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సిన ఇష్యూస్ మెయిన్గా 3 రకాలు. ఒకటి అటామసిటీ, రెండవది ఆర్డర్ డెలివరీ, మూడోది సర్వైవబిలిటీ. అటామసిటీ అంటే మనం సెండ్ చేసిన సిస్టమ్ దగ్గర నుంచి ఎన్ని రిసీవర్ సిస్టమ్స్కి అయితే మనం డేటాని ట్రాన్స్మిట్ చేయాలనుకుంటామో అయితే అన్ని సిస్టమ్స్కి మనకి డేటా రిసీవ్ అవ్వాలి, లేదు ఏ సిస్టమ్కి రిసీవ్ అవ్వకూడదు. అంటే ఇంకా సమ్ అదర్ సిస్టమ్స్కి మళ్ళీ సెండ్ చేసినా సరే దాన్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ విధంగా మనం దీన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆర్డర్ డెలివరీ ఎన్ష్యూర్స్ దట్ మెసేజెస్ అరైవ్
టు ఆల్ రిసీవర్స్ ఇన్ అన్ ఆర్డర్ యాక్సెప్టబుల్ టు ద అప్లికేషన్. అంటే మనకి డిఫరెంట్ సిస్టమ్స్లో డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి కాబట్టి ఆ అప్లికేషన్ డేటాని ఏ ఆర్డర్లో అయితే రిసీవ్ చేసుకోవడానికి కన్సిడర్ అవుతుందో సేమ్ అదే ప్రాసెస్లో చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే నెట్వర్క్ ఫెయిల్యూర్స్ కానీ ప్రాసెసర్ ఫెయిల్యూర్స్ కానీ లేదంటే సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా సెండర్ సైడ్ నుంచి మనం ఎంతమంది రిసీవర్స్కి అయితే డేటాని పంపిస్తామో అంతమంది రిసీవర్స్కి కంపల్సరీ డేటా ఆర్ మెసేజ్ అనేది రిసీవ్ అయ్యేటట్టు చేస్తుంది. దాన్ని మనం ఏంటంటే సర్వైవబిలిటీ అంటాం, దీన్ని మనం కరెక్ట్నెస్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ. అంటే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టేనమ్మా. అయితే దీంట్లో మనకి అటామిసిటీ, డెలివరీ ఆఫ్ మెసేజెస్ ఈ రెండు అవసరం ఉండదు, కానీ సర్వైవబిలిటీ మాత్రం కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో మెనీ అప్లికేషన్స్ డు నాట్ రిక్వైర్ అటామిసిటీ ఆర్ ఆర్డర్డ్ డెలివరీ ఆఫ్ మెసేజెస్ అండ్ thus the IPC protocols of a message passing system must be flexible enough to cater to the వేరియస్ నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్స్. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్కి మనం డేటాని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అక్కడ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉంటాయో ఆ అప్లికేషన్స్కి తగ్గట్టుగా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్, వేరియస్ నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది అంత పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇందాక మెసేజ్ పాసింగ్ చెప్పేటప్పుడే ఫస్ట్ దాంట్లోనే చెప్పుకున్నాం. సో కొన్ని సిస్టమ్స్లో ఓల్డ్ అప్లికేషన్స్ని యూజ్ చేస్తుంటాం, కొన్ని అప్లికేషన్స్లో న్యూ అప్లికేషన్స్ని ఉపయోగిస్తాం. ఇటువంటి ఓల్డ్ అండ్ న్యూ అప్లికేషన్స్ నుంచి మనకి డేటాని కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. ఆ డేటా కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ. అంటే ఈ సెక్యూరిటీ, ఏ గుడ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ must also be capable of providing a secure end-to-end communication. That is, a message in transit on the network should not be accessible to any user other than those to whom it is addressed and the sender. అంటే సాధారణంగా సెండరు రిసీవర్ వైపు మనకి ఇది నిన్న ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో మనం సెక్యూరిటీ అని చెప్పి ఒక ఫీచర్ చెప్పుకున్నామా. సేమ్ అదే ఫీచర్ మనకి ఇక్కడ మెసేజ్ పాసింగ్లో కూడా ఉంటుంది. అంటే నిన్న డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టంలో సెక్యూరిటీ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, ఒక సెండర్ సైడ్ నుంచి మనం ఏదైనా ఒక మెసేజ్ని మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అది రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ రిసీవరు ఓన్లీ ఆథెంటికేటెడ్ సెండర్ దగ్గర నుంచే మెసేజ్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే సెండర్ వైపు నుంచి ఓన్లీ మనకి యాక్సెసిబుల్ అయిన రిసీవర్కి మాత్రమే మనం రిక్వెస్ట్ని పంపిస్తున్నామా లేదా అనేది. అంటే సెండర్ వైపు నుంచి మనం సెక్యూరిటీని చెక్ చేసుకోవాల్సి వస్తుంది, అలాగే రిసీవర్ సైడ్ నుంచి కూడా మనకి సెక్యూరిటీని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అలాగే రిసీవర్ సైడ్ ఏంటి, మనకి సెండర్ వైపు నుంచి మనకి ఒక డేటా మనకి రిసీవ్ అయినప్పుడు ఓన్లీ ఆథెంటికేటెడ్ సెండరే మనకి మెసేజ్ని పంపించాడా లేదా అనేది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. అలాగే సెండర్ వైపు నుంచి వాడు ఏదైతే మెసేజ్ని పంపించాడో ఆ మెసేజే మనకి యాజ్ టీజ్గా వచ్చిందా లేదా, లేదంటే మధ్యలో ఏవైనా ఆ డేటాలో ఏవైనా చేంజెస్ జరిగాయా లేదా అనేది కూడా రిసీవర్ సైడ్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనం సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కన్సిడర్ చేయాల్సింది. సో ఏ గుడ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ మస్ట్ ఆల్సో బీ క్యాపబుల్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏ సెక్యూర్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్. అంటే సెండర్ నుంచి రిసీవర్కి అనమాట అండి. అంటే ఇలా సెండర్ నుంచి రిసీవర్ వైపు మనకి మెసేజ్ని పంపించేటప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ యూజరే సెండరే పంపిస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవడం, అలాగే స్పెసిఫిక్ రిసీవరే రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది చూసుకోవడం, ఇది మనకి సెక్యూరిటీలో మెయిన్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఏ మెసేజ్ ఇన్ ట్రాన్సిట్ ఆన్ ద నెట్వర్క్ షుడ్ నాట్ బి యాక్సెసిబుల్ టు ఎనీ యూజర్ అదర్ దాన్ దోస్ హూమ్ ఇట్ ఈస్ అడ్రస్డ్ అండ్ ద సెండర్. అంటే ఓన్లీ ఆ సెండరు అలాగే ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ ట్రాన్సిట్ అయ్యేటట్టు చూసుకుంటుంది. ఇదంతా కూడా మెసేజ్ పాసింగ్ సిస్టమే కన్సిడర్ చేసుకుంటుందమ్మా. అంటే సెండర్, అందుకే మెసేజ్ని పంపించేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్లోనూ కూడా మనకి రెండు రకాల సిమెంటిక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, కాలు, సెండ్, రిసీవ్ అని చెప్పి. సెండ్ మెసేజ్లో ఏముంది, మనకి ఏ డెస్టినేషన్ ప్రాసెస్కి అయితే మనం మెసేజ్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో ఆ రిసీవర్ సిస్టమ్ యొక్క అడ్రస్ ఉంటుంది, అలాగే డెస్టినేషన్ ప్రాసెస్ యొక్క అడ్రస్ ఉంటుంది, దాని యొక్క డీటెయిల్స్ ఉంటాయి, అలాగే మెసేజ్ ఉంటుంది. అలాగే మళ్ళీ రిసీవ్కి వచ్చేటప్పటికి ఏముంటుంది, మనకి
సోర్స్ ప్రాసెస్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే డేటాని ప్రాసెస్ చేస్తున్నామో ఆ సోర్స్ ప్రాసెస్, అలాగే మెసేజ్ ఉంటాయి. సో వాటిని బట్టి మనకి అదేం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ద సెక్యూరిటీ అనమాట. అంటే ఆ డేటా మనం పంపించే మెసేజ్ ఓన్లీ సెండర్ చేస్తున్న వాడికి యాక్సెసిబుల్ అవ్వాలి, రిసీవర్కి యాక్సెస్ అవ్వాలి. ఇక మిడిల్లో ఇంకా సమ్ అదర్ పర్సన్స్ ఎవరు కూడా దానికి యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్టబిలిటీ. అండ్ ఈ పోర్టబిలిటీ అంటే వెరీ స్మాల్, అంటే విచ్ ఈజ్ ఈజీలీ కమ్యూనికేటెడ్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సో ద మెసేజ్ పాసింగ్ సిస్టమ్ షుడ్ ఇట్ సెల్ఫ్ బి portable, and the applications written by using the primitives of the inter-process communication protocols of the message passing system should be పోర్టబుల్. అంటే మెసేజ్ పాసింగ్ సిస్టమ్ని మనం ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే కనుక అందులో ఈ పోర్టబిలిటీ అంటే విచ్ షుడ్ బి వెరీ స్మాల్ కాంపోనెంట్ కింద మనకి డిఫైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి మెసేజ్ పాసింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్. ఇక దాని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి మనకి ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది షేర్డ్ మెమరీ మోడల్తో పోల్చుకుంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఈజీ అండి. అది అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి ద మెసేజ్ పాసింగ్ మోడల్ ఈజ్ మచ్ ఈజియర్ టు ఇంప్లిమెంట్ దాన్ ద షేర్డ్ మెమరీ మోడల్. అంటే షేర్డ్ మెమరీ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం కన్నా మనకి మెసేజ్ పాసింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. రెండోది, ఇట్ ఈజ్ ఈజియర్ టు బిల్డ్ ప్యారలల్ హార్డ్వేర్ యూజింగ్ మెసేజ్ పాసింగ్ మోడల్ యాజ్ ఇట్ ఈస్ క్వైట్ టాలరెంట్ ఆఫ్ హయ్యర్ కమ్యూనికేషన్ లాటెన్సీస్. అంటే కమ్యూనికేషన్ లాటెన్సీస్ వాటిని ఇంప్లిమెంట్ చేసుకునే కన్నా ఇది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే దీంట్లో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కంటిన్యూస్గా మనకి ఈ డిఫరెంట్ ప్రాసెస్కి సంబంధించి డేటా కమ్యూనికేట్ చేస్తుండాలి. అంటే అదంతా ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ప్రాసెసింగ్ రిక్వెస్ట్స్ మనకి పెరిగిపోతూ ఉంటాయో, అంటే ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి ఎట్ టైం ఒక ఇన్స్ట్రక్షన్ 2 ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటే పర్వాలేదు. కానీ డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఒకే సిస్టమ్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎక్కువ మంది పీపుల్ ఒకేసారి రిక్వెస్ట్ని పంపిస్తూ ఉండొచ్చు. అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ కమ్యూనికేషన్ మనకి ఏమవుతుందంటే స్లో అయిపోతుంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద మెసేజ్ పాసింగ్ మోడల్. సో ద మెసేజ్ పాసింగ్ మోడల్ హ్యాస్ స్లోయర్ కమ్యూనికేషన్ దాన్ ద షేర్డ్ మెమరీ మోడల్. అంటే షేర్డ్ మెమరీ మోడల్ ఏమవుతుంది, అన్నింటికి ఒకటే కామన్ మెమరీ ఉంటుంది కాబట్టి ఆ కామన్ మెమరీ నుంచి మొత్తం అన్ని సిస్టమ్స్ డేటాని యాక్సెస్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మనకి ఫాస్ట్గానే జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ ఈ మనకి మెసేజ్ పాసింగ్ సిస్టంలో ఏమవుతుంది, దేనికి దానికి సెపరేట్గా ప్రైమరీ మెమరీ ఉంటుంది కాబట్టి ఈ ప్రైమరీ మెమరీలో ఒక చోట నుంచి ఇంకో చోటికి మనం డేటాని కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎంటైర్ డేటా అంతా కూడా మళ్ళీ మెసేజెస్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడము, ఈ మెసేజెస్ అంతా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఈ నెట్వర్క్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉండాల్సి వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది స్లోగా ఉంటుంది. సో ద మెసేజ్ పాసింగ్ model has slower communication than the shared memory model because the connection setup takes time. అంటే వీటిని మొత్తం అంతటిని మనం సెండ్ చేయాల్సిన డేటా మొత్తాన్ని మెసేజ్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవడము, అలాగే కన్వర్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని మనకి నెట్వర్క్ ద్వారా ట్రాన్స్మిట్ చేయడము, మళ్ళీ నెట్వర్క్ ద్వారా అంటే ఆ నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, దీని అంతటి వల్ల మనకి స్లో అయిపోతుంటుంది. ఇది టోటల్గా మనకి మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది. సో ఈ మెసేజ్ పాసింగ్ సిస్టంలో ఫస్ట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఇట్ ఈస్ ఎ స్మాల్ కాంపోనెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఇందులో మనకి మెయిన్గా ఈ మెసేజ్ని ఎక్కడి నుంచి అయితే సెండ్ చేస్తున్నామో వాటిని మనం క్లయింట్ అంటాం. అలాగే ఏ సిస్టమ్ అయితే రిసీవ్ చేసుకుంటూ ఉంటుందో దాన్ని మనం ఏంటంటే సర్వర్ అంటాం. సో క్లయింట్ నుంచి సర్వర్కి. అయితే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ అంటే ఈ సిస్టమ్ క్లయింట్ ఈ సిస్టమ్ సర్వర్ అనేది ఏమి ఉండదమ్మా. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ క్లయింట్స్ అవుతాయి, మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ సర్వర్స్ అవుతుంటాయి. ఎందుకంటే ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కైనా మనం డేటాని ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తుంది, రిక్వెస్ట్ని మనం ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఈ డేటా కమ్యూనికేషన్ అనేది ఒకే ప్రాసెస్లో ఉన్న డిఫరెంట్ టాస్క్స్ ఆర్ డిఫరెంట్ థ్రెడ్స్ మధ్య మనం డేటాని కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదు సేమ్ ఒకే సిస్టంలో ఉన్న
ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య డేటాని మనం కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదు డిఫరెంట్ సిస్టమ్స్లో ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్లో నుంచి మనం డేటాని కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇందులో మనకి మెయిన్గా సెండ్, రిసీవ్ ఈ రెండు మాత్రం మనకి మెయిన్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్. ఇది టోటల్గా మనకి మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనేది. మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి సింక్రొనైజేషన్ అండ్ బఫరింగ్. సో ఇప్పుడు టాపిక్లో మనం సింక్రొనైజేషన్ అండ్ బఫరింగ్ గురించి చూద్దాం. అంటే సాధారణంగా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే మనకి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కంప్యూటర్స్ని మనం ఒక హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని ఉపయోగించి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటాం. దాన్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటారని చెప్పుకున్నాం. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ద్వారా ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్ యొక్క రీసోర్సెస్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఒక పర్టికులర్ సిస్టంలో ఉన్న రీసోర్సెస్ని అదర్ సిస్టమ్స్కి షేర్ చేస్తూ ఉంటాం. అలాగే ఆ రీసోర్స్ని ఏవైతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ యాక్సెస్ చేయాలి అనుకుంటాయో వాటన్నింటికి ఆ పర్టికులర్ రీసోర్స్ని ఎలకేట్ చేసుకుంటూ ఉంటాం. అది ఈ ఎలకేట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ రీసోర్స్ని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ యాక్సెస్ చేయాల్సి వస్తే అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సింక్రొనైజేషన్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాం. సాధారణంగా ఈ సింక్రొనైజేషన్లో మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏదైనా ఒక పర్టికులర్ రీసోర్స్ని యాక్సెస్ చేయడం కానీ, లేదు ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని మనం ఇంకొక సమదర్ సిస్టమ్ దగ్గర మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తే మనం ఏం చేస్తామంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి మెసేజ్ రూపంలో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ని, డేటాని మనం పాస్ చేస్తాం. అది ఈ పాస్ చేసేటప్పుడు ఈ సెండర్ దగ్గర నుంచి రిసీవర్కి ఒక ఇన్స్ట్రక్షన్ మెసేజ్ రూపంలో ఎలా పాస్ అవుతుంది ఏంటి అనేది ఆ మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని ఇప్పుడు ఈ సింక్రొనైజేషన్లో కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ లొకేటెడ్ రిమోట్లీ connected via high-speed communication network. And in distributed system, the hardware and software components communicate and coordinate their actions by message passing. అంటే distributed systems లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ కూడా ఓన్లీ మెసేజ్ పాసింగ్ రూపంలోనే జరుగుతుంది. అది ఈ మెసేజ్ పాసింగ్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ సింక్రొనైజేషన్ పద్ధతిలో మనం చెప్పుకుంటాం. సో ఈచ్ నోడ్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ can share their resources with other nodes. So there is need of proper allocation of resources to preserve the state of resources and help coordinate between the several processes. To resolve such conflicts, synchronization is used. అయితే ఈ సింక్రనైజేషన్లో అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ఈ మెసేజ్ పాసింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సాధారణంగా ఇక్కడ మనం కొన్ని ఉపయోగించే పదాలు ఒకసారి చూద్దాం. సపోజ్ ఇది మనం ఏదైనా ఒక సిస్టమ్ ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్, క్లయింట్ సిస్టమ్, దీని నుంచి మనం ఏదైనా ఒక సర్వర్ సిస్టమ్కి అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక సిస్టమ్కి నేను ఏదైనా ఒక మెసేజ్ని పాస్ చేయాలి అనుకున్నాం అనుకోండి. దీన్ని ఎక్కడి నుంచి అయితే మనం మెసేజ్ని పాస్ చేస్తామో దాన్ని క్లయింట్ సిస్టమ్ అంటాం. ఏ సిస్టమ్ అయితే మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం అంటే సర్వర్ సిస్టమ్ అంటాం. క్లయింట్, సర్వర్, వీటికే ఇంకొన్ని పదాలు కూడా వాడతామమ్మా. ఏ సిస్టమ్ దగ్గర నుంచి అయితే మనం మెసేజ్ని సెండ్ చేస్తున్నామో దాన్ని సెండర్ అంటాం. అలాగే రిసీవ్ చేసుకునే సిస్టమ్ని రిసీవర్ అంటే సెండర్ ఆర్ రిసీవర్, లేదా క్లయింట్, సర్వర్, ఈ రెండు రకాల పదాలు వాడుతూ ఉంటాం. అదే ఇలా ఒక సిస్టమ్ నుంచి మనం ఇంకొక సమదర్ సిస్టమ్కి మెసేజ్ని పాస్ చేసేటప్పుడు మరి ఈ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది ఎలా జరగాలి అనేది, ఎందుకంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి మనం మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ మెసేజ్ సమదర్ రిసీవర్ సిస్టమ్ లేదంటే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టము రిసీవ్ చేసుకుని మొత్తం మనం ఇచ్చిన ఆపరేషన్స్ అన్నింటినీ కంప్లీట్ చేసి రిజల్ట్ వచ్చేంత వరకు మన క్లయింట్ సిస్టము సమదర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. అలాగే రిసీవర్ సైడ్ సిస్టమ్ సైడ్ కూడా
మనం ఏదైనా ఒక మెసేజ్ రిసీవ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ మెసేజ్ అది రిసీవ్ చేసుకుని దాని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి మళ్ళీ రిజల్ట్ని క్లయింట్కి పంపించేంత వరకు రిసీవర్ సైడ్ అదర్ ప్రాసెసింగ్ ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ మెసేజ్ ట్రాన్స్మిషన్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అదర్ ఆపరేషన్స్ పెర్ఫామ్ అవ్వాలా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ సమ్ అదర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అని చెప్పే స్టేట్స్ని మనం ఏంటంటే 2 రకాల స్టేట్స్ కింద చెప్తారు. ఒకటి బ్లాకింగ్ స్టేటు, రెండవది నాన్ బ్లాకింగ్ స్టేట్ అని చెప్తాం. అంటే సాధారణంగా క్లయింట్ సిస్టమ్ నుంచి మనం ఏదైనా ఒక మెసేజ్ని రిసీవర్ సిస్టమ్కి మనం లేదంటే సర్వర్ సిస్టమ్కి మనం పంపించినప్పుడు ఈ మెసేజ్ క్లయింట్ సిస్టమ్ దగ్గర నుంచి మెసేజ్ సర్వర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుని ఆ రిసీవ్ చేసుకున్నట్టు ఏదర్ ఎక్నాలెడ్జ్మెంట్ని కానీ లేదు మనం పంపించిన ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడి నుంచి రిజల్ట్ మళ్ళీ మనకి క్లయింట్ సిస్టమ్కి చేరే వరకు క్లయింట్ సైడ్ ఇక అదర్ ప్రాసెస్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వకుండా చేస్తే దాన్ని మనం ఏంటంటే బ్లాక్డ్ స్టేట్ అంటాం. అంటే సెండర్ సైడ్ నుంచి అది బ్లాక్ స్టేట్ అవుతుంది. అలా కాదు ఒక మెసేజ్ని మనం సింపుల్గా రిసీవర్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్ని సెంట్ ఇన్స్ట్రక్షన్ని చెప్పి వదిలేసి ఇక రిసీవర్ సిస్టమ్ మనకి రిసీవ్ చేసుకుందా లేదా లేదంటే మళ్ళీ అక్కడి నుంచి రిజల్ట్ వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోకుండా ఈ క్లయింట్ సైడ్ ఉన్న నెక్స్ట్ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తే కనుక దాన్ని మనం ఏంటంటే సెండర్ సైడ్ నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటాం. అంటే సెండర్ సైడ్ బోత్ బ్లాకింగ్ స్టేటు నాన్ బ్లాకింగ్ స్టేటు రెండూ ఉంటాయి. అలాగే రిసీవర్ సైడ్ కూడా బ్లాకింగ్ స్టేటు నాన్ బ్లాకింగ్ స్టేటు ఉంటాయి. అంటే రిసీవర్ సైడ్ అయితే ఏమవుతుంది, మనం ఏదైనా ఒక క్లయింట్ సిస్టమ్ నుంచి లేదంటే సెండర్ సిస్టమ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ రిజల్ట్ని సెండ్ చేసేంత వరకు ఈ రిసీవర్ సైడ్ ఉన్న అదర్ ప్రాసెసెస్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే దాన్ని మనం ఏం చేస్తామంటే రిసీవర్ సైడ్ బ్లాకింగ్ స్టేట్ అంటాం. లేదు మెసేజ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అది ఇక మిగతా మొత్తం మెసేజ్ని ప్రాసెస్ చేయకుండా సమ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ని అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే రిసీవర్ సైడ్ బ్లాకింగ్ స్టేట్ అంటాం. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక రిమోట్ లొకేషన్కి మనం ఏదైనా ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేసినప్పుడు ఈ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది మనకి మెయిన్గా 2 రకాల స్టేట్స్లో జరుగుతుంది. ఒకటి బ్లాకింగ్ స్టేటు, రెండవది నాన్ బ్లాకింగ్ స్టేట్స్. అవి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏ సెంట్రల్ ఇష్యూ ఇన్ ద కమ్యూనికేషన్ స్ట్రక్చర్ ఈస్ ద సింక్రనైజేషన్ ఇంపోజ్డ్ ఆన్ ద కమ్యూనికేటింగ్ ప్రాసెస్ బై ద కమ్యూనికేషన్ ప్రిమిటివ్స్. ద సిమాంటిక్స్ యూజ్డ్ ఫర్ సింక్రనైజేషన్ మే బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్. అంటే ఒకటేమో బ్లాకింగ్ స్టేట్, రెండవది నాన్ బ్లాకింగ్ స్టేట్ అని ఉంటుంది. నాన్ బ్లాకింగ్ స్టేట్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఏదర్ సెండర్ సైడ్ నుంచి అయితే కనుక మనం ఒక మెసేజ్ని సెండ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ దాని యొక్క ఎక్నాలెడ్జ్మెంట్ కానీ రిప్లై కానీ వచ్చేంత వరకు ఇక సమ్ అదర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేస్తే దాన్ని నాన్ బ్లాకింగ్ అంటాం. అలా ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్టాప్ చేస్తే దాన్ని బ్లాకింగ్ అంటాం. సో ఏ ప్రిమిటివ్ ఈజ్ సెట్ టు హ్యావ్ non-blocking semantics if its invocation does not block the execution of its invoker. అంటే ఏదర్ క్లయింట్ సైడ్ కానీ లేదంటే సర్వర్ సైడ్ కానీ వాటి యొక్క ఎగ్జిక్యూషన్ ఏవి స్టాప్ అవ్వకుండా వాటి యొక్క అదర్ ప్రాసెసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దాన్ని నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ అంటాం, నాన్ బ్లాకింగ్ సిమాంటిక్స్ అంటాం. అదర్వైజ్ ఏ ప్రిమిటివ్ ఎస్ సెట్ టు బి బ్లాకింగ్ టైప్. అంటే మెసేజ్ కమ్యూనికేషన్లో మనకి మెయిన్గా 2 రకాల సిమాంటిక్స్ ఉంటాయి. ఒకటి బ్లాకింగ్ సిమాంటిక్, రెండవది నాన్ బ్లాకింగ్ సిమాంటిక్స్. ఇప్పుడు ఈ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ అయితే ఈ బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ అనేవి బోత్ సైడ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. అంటే క్లయింట్ సైడు లేదా సెండర్ సైడు మనకి బ్లాకింగ్ ఉంటుంది, నాన్ బ్లాకింగ్ ఉంటుంది. అంటే దాన్ని మనం ఏంటంటే బ్లాక్స్ అండ్ ప్రిమిటివ్ అంటాం, అలాగే నాన్ బ్లాక్స్ అండ్ ప్రిమిటివ్ అంటాం. అలాగే రిసీవర్ సైడ్ కూడా మళ్ళీ బోత్ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ ఉంటాయి. దాన్ని మనం ఏంటంటే బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ అంటాం, రెండో దాన్ని నాన్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ అంటాం. సో ఇప్పుడు ఆ ప్రిమిటివ్స్ని ఒకసారి కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ఇది మనకి ఏదైనా ఒక సెండర్ సిస్టమ్ నుంచి మనం ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇది రిసీవర్ సిస్టమ్.
ఈ రిసీవర్ సిస్టమ్కి మనం ఏదైనా ఒక మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ రిసీవ్ చేసుకుని మొత్తం ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు ఇది ఏదర్ బ్లాక్ అవ్వచ్చు లేదంటే నాన్ బ్లాక్ అవ్వచ్చు. అలాగే రిసీవర్ సైడ్ కూడా ఆల్రెడీ అది ఎగ్జిక్యూషన్ చేస్తున్న ప్రాసెస్ని సస్పెండ్ చేసుకుని అది మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. తర్వాత మెసేజ్ రిసీవింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏదైనా అక్కడ ఉన్న ప్రాసెస్ని సస్పెండ్ చేయొచ్చు లేదంటే తిరిగి రెజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే బోత్ సెండర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్ రెండు వైపులా కూడా మనకి రెండు రకాల స్టేట్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ నాన్ బ్లాకింగ్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ సెండర్ సైడ్ చూద్దామండి. ఇన్ కేస్ ఆఫ్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటే సెండర్ సైడ్ మనం బ్లాకింగ్ ప్రిమిటివ్ని ఉపయోగిస్తే అంటే అర్థం ఏంటి, ఇది మన సెండర్ సిస్టమ్, ఇది మన రిసీవర్ సిస్టమ్. ఈ సెండర్ సిస్టంలో సమ్ ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం, 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇలా ఎగ్జిక్యూట్. సపోజ్ సెకండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు నేను రిసీవర్ సిస్టమ్కి అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న ఒక కంప్యూటర్కి నేను ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను, మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేసిన మెసేజ్ రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఆ మెసేజ్ రిసీవ్ అయినట్టు మళ్ళీ మనకి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు ఈ థర్డ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనం స్టాప్ చేస్తే దాన్ని మనం ఏంటంటే బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. దాన్ని ఏమని పిలుస్తాం, బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెండ్ స్టేట్మెంట్ అంటే ఈ సెకండ్ ప్రాసెస్ దగ్గర నుంచి మనం ఒక మెసేజ్ని సెండ్ చేయాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్ని మనం పాస్ చేస్తాం. ద సెండింగ్ ప్రాసెస్ ఈజ్ బ్లాక్డ్ అంటిల్ ఇట్ రిసీవ్స్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ద రిసీవర్. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన మెసేజ్ రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ మనకి అక్నాలెడ్జ్మెంట్ని పంపించేంత వరకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ థర్డ్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ అవ్వనివ్వం. అలా చేస్తే దాన్ని మనం అంటే బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. సో ఇన్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెండ్ స్టేట్మెంట్ ద సెండింగ్ ప్రాసెస్ ఈజ్ బ్లాక్డ్ until it receives an acknowledgement from the receiver that the message has been received. On the other hand, అంటే ఇది బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్. ఒకవేళ నాన్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ గురించి చెప్పాల్సి వస్తే ఈ సెకండ్ ప్రాసెస్ దగ్గర నుంచి మనం ఎప్పుడైతే మెసేజ్ సెండ్ చేస్తామో అక్నాలెడ్జ్మెంట్ని రిసీవ్ చేసుకోవడం గురించి మనం కన్సిడర్ చేయకుండా ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే థర్డ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేసేస్తాం. అంటే we will not wait for the either acknowledgement or reply from the receiver. దాన్ని మనం ఏంటంటే నాన్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఫర్ నాన్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెండ్ స్టేట్మెంట్ ద సెండింగ్ ప్రాసెస్ ఈజ్ అలౌడ్ టు ప్రొసీడ్ విత్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే దాని తర్వాత ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి ఉంటుందో లేదంటే అదర్ ప్రాసెసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి ఉంటుందో ఆ అదర్ ప్రాసెసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం యాజ్ సూన్ యాజ్ ద మెసేజ్ హ్యాస్ బీన్ కాపీడ్ టు ఏ బఫర్. అంటే ఈ నాన్ బ్లాకింగ్లో మరి వెయిటింగ్ స్టేట్ అనేది ఉండదు కాబట్టి మరి మన మెసేజ్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్విందా లేదా లేదంటే ఇక్కడ నుంచి సెకండ్ ఇన్స్ట్రక్షన్ దాని యొక్క నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని ప్రాసెస్ చేసుకోవాలనుకోండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ చేసుకోవాలంటే ఏ మెసేజ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనేది తర్వాత మళ్ళీ మన సిస్టమ్కి తెలియాలి కాబట్టి మనం పంపించే ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ బఫర్లో స్టోర్ చేసుకుంటాం. హియర్ బఫర్ మీన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద మెమరీ ఎట్ ద సెండర్ సైడ్. సెండర్ సైడ్ ఉన్న స్పెషల్ అలొకేటెడ్ మెమరీని మనం ఏమని పిలుస్తామంటే బఫర్ అంటాం. ఇది మనకి సెండింగ్ సైడ్ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్. అంటే సెండింగ్ బ్లాక్ ప్రిమిటివ్లో మనం ఎప్పుడైతే సెండర్ నుంచి ఒక సెండింగ్ ప్రాసెస్ ఈజ్ బ్లాక్డ్ అంటిల్ ద రిసీవ్స్ ద అక్నాలెడ్జ్మెంట్, రిసీవర్ దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు మనం బ్లాక్ చేస్తే దాన్ని బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. అలా కాకుండా మన ప్రాసెస్ని అంటే వీఆర్ అలౌడ్ టు ప్రొసీడ్ విత్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అయితే కనుక దాన్ని మనం ఏమని పిలుస్తామంటే నాన్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. ఇవి సెండర్ సైడ్ నుంచి బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్. మరి అలాగే రిసీవర్ సైడ్ కూడా మళ్ళీ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ ఉంటాయి కాబట్టి అవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇన్ కేస్ ఆఫ్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ అంటే అర్థం ఏంటి, సెండర్ సిస్టమ్ నుంచి మనం రిసీవర్ సిస్టమ్కి ఒక మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఈ రిసీవర్ సైడ్ ఆల్రెడీ మనకి ఏవో సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ జరుగుతూ ఉన్న ప్రాసెస్ని అదేం చేయాలి, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి మనం రిసీవ్ చేసుకున్న మెసేజ్ని రిసీవ్ చేసుకుని ఆ మెసేజ్ రిసీవ్ అయినట్టు మళ్ళీ మనకి సెండర్ సిస్టమ్కి మనం ఏం చేయాలి, ఒక అక్నాలెడ్జ్మెంట్ని మనం పంపించాల్సి వస్తుంది. అంటే మెసేజ్ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి
ఎకనాలెడ్జ్మెంట్ని పంపించేంత వరకు ఈ రిసీవర్ సైడ్ ఉన్న ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తే దాన్ని మనం ఏంటంటే బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ అంటాం. సో ఇప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రిసీవ్ స్టేట్మెంట్ ద రిసీవింగ్ ప్రాసెస్ ఈజ్ బ్లాక్డ్ అంటిల్ ఇట్ రిసీవ్స్ ఏ మెసేజ్. అంటే మెసేజ్ రిసీవింగ్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు అదేం చేస్తుందంటే అక్కడ ఉన్న ప్రాసెస్ మొత్తాన్ని స్టాప్ చేస్తుంది. దాన్ని మనం అంటే బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ అంటాం. ఆన్ ద అదర్ హ్యాండ్, ఫర్ ఏ నాన్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్, ద రిసీవింగ్ ప్రాసెస్ ప్రొసీడ్స్ విత్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రిసీవ్ స్టేట్మెంట్. అంటే రిసీవ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యిందా, రిసీవ్ స్టేట్మెంట్ కంప్లీట్గా రిసీవ్ అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేసుకోకుండానే మనం ఏం చేస్తామంటే అటువైపు ఉన్న ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. అయితే అలాంటప్పుడు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇటువైపు ప్రాసెస్ని నేను కంటిన్యూ చేసుకుంటే మనకి మెసేజ్ వచ్చింది లేదంటే మెసేజ్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అయ్యింది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అంటే దానికోసం మనకి నెక్స్ట్ బఫరింగ్ అనే టాపిక్ ఉందమ్మా అని ఉంటుంది. అంటే ఇందాక మనకి సెంటర్ సైడ్ నుంచి నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ ఉపయోగించినప్పుడు మనం సెండ్ చేయాల్సిన మెసేజ్ని ఎలా అయితే బఫర్లో స్టోర్ చేస్తామో అలాగే రిసీవర్ సైడ్ సిస్టంలో కూడా మళ్ళీ ఒక బఫర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. ఆ బఫర్లోకి ఆ మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే బోత్ సెండర్ సైడు రిసీవర్ సైడు రెండు వైపులా కూడా బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ ఉంటాయి. అలాగే నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ని ఉపయోగించేటప్పుడు బోత్ సెంటర్ సిస్టంలోను రిసీవర్ సిస్టంలోనూ కూడా మనకి బఫర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది, విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద మెసేజ్. అంటే సెంటర్ సైడ్ నుంచి అయితే సెండ్ చేయాల్సిన మెసేజ్ మనకి బఫర్లో స్టోర్ చేస్తాం. రిసీవర్ సైడ్ వచ్చేటప్పటికి ఏ మెసేజ్ అయితే రిసీవ్ అవుతుందో దాన్ని మనం బఫర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇలాగా మనకి సింక్రనైజేషన్ పద్ధతిలో అంటే ఒక ఎంటైర్ మెసేజ్ మొత్తం ఒక సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి కంప్లీట్గా రిసీవ్ అయ్యేటట్టు చేసే ప్రాసెస్ అనమాట అండి, అది సింక్రనైజేషన్. సో ఈ సింక్రనైజేషన్లో మనకి మెయిన్గా రెండు రకాల ప్రిమిటివ్స్ ఉంటాయి, సెండ్ ప్రిమిటివ్ బ్లాకింగ్ ప్రిమిటివ్, నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్. అండ్ అదే మనకి బ్లాకింగ్ ప్రిమిటివ్ ఉపయోగించినంతసేపు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే సెండర్ సైడ్ నుంచి మనం ఒక మెసేజ్ని పంపించినప్పుడు అది రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిసీవర్ సైడ్ మనకి మెసేజ్ రిసీవ్ అవ్వగానే రిసీవ్ అయినట్టు మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. కాబట్టి అయితే మనకి వచ్చే ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది అంటే మనకి ఈ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్. అయితే ఈ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ చెప్పుకునే ముందు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి మనం ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది కంప్లీట్గా బ్లాకింగ్ ప్రిమిటివ్ని ఉపయోగించుకున్నట్టయితే, అంటే బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటే సెండర్ సైడ్ నుంచి మనం మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసి రిసీవర్ సిస్టమ్ రిసీవ్ చేసుకుని ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు సెండర్ సైడ్ బ్లాక్ చేసి అలాగే రిసీవర్ సైడ్ కూడా బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటే బోత్ సైడ్స్ మనం బ్లాకింగ్ ప్రిమిటివ్ని ఉపయోగిస్తే అటువంటి ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం అంటే సింక్రోనియస్ ప్రాసెస్ అంటాం. దీన్నే ఈ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూషన్ని మనం ఏంటంటే సింక్రోనైజేషన్ అంటాం, సింక్రోనియస్ ప్రాసెస్ అంటాం. ఒకవేళ అలా కాకుండా బోత్ సెండర్ సైడు రిసీవర్ సైడు రెండు వైపులా కూడా నాన్ బ్లాకింగ్ స్టేట్ని ఉపయోగించినట్టయితే కనుక దాన్ని మనం అంటే ఎసింక్రానియస్ ప్రాసెస్ అంటాం. సో ప్రాసెసెస్ అనేవి మనకి మెయిన్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింక్రానియస్ ప్రాసెస్, రెండోది ఎసింక్రానియస్ ప్రాసెస్. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది కంప్లీట్గా బ్లాకింగ్ స్టేట్లో జరిగితే అటువంటి ప్రాసెస్ని మనం సింక్రానియస్ ప్రాసెస్ అంటాం. లేదు బోత్ సెండర్ సైడు రిసీవర్ సైడు రెండు వైపులా కూడా మనకి నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ని ఉపయోగించినట్టయితే కనుక అటువంటి ప్రాసెస్ని మనం అంటే ఎసింక్రానియస్ ప్రాసెస్ అంటాం. మనకి సింక్రానియస్ ప్రాసెస్ అంటే బ్లాకింగ్ ప్రిమిటివ్ని ఉపయోగించుకున్నంతసేపు మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదండి. ఎందుకంటే మనకి మెయిన్గా ఇబ్బంది అంతా ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఈ ఎసింక్రానియస్లోనే వస్తుంది. ఎందుకంటే ఎసింక్రానియస్ అంటే మళ్ళీ మనకి ఏం చేయాలి, ఎంటైర్ మెసేజ్ అంతా కూడా ఏదర్ సెండర్ సైడు అలాగే రిసీవర్ సైడు కూడా మనకి బఫర్స్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఇష్యూని ఇప్పుడు ఒకసారి చూద్దాం. an important issue in a non-blocking receive primitive అంటే బ్లాకింగ్ ప్రిమిటివ్ ఉపయోగించినంతసేపు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటే ఎసింక్రానియస్ పద్ధతిని ఉపయోగించినప్పుడు మాత్రం మనకి మెసేజ్ అనేది మనకి ఏమవుతుంది, బఫర్లో స్టోర్ అయిపోతుంది.
ఆ బఫర్ అనేది బోత్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ రెండు ఉంటాయి. అయితే సెండర్ సైడ్ అయితే జస్ట్ ఓన్లీ ఆ మెసేజ్ని పంపిస్తుంది కాబట్టి అది అక్కడ వరకు మనకి ప్రాబ్లం ఏం లేదు. మరి రిసీవర్ సైడ్ వచ్చేటప్పటికి మనకి అదేం చేస్తుంది, అది మెసేజ్ని రిసీవ్ చేసుకోవాలి, మళ్ళీ మెసేజ్ రిసీవ్ అయినట్టు ఎక్నాలజ్మెంట్ని లేదంటే ఆ వచ్చిన మెసేజ్ని మొత్తం ప్రాసెస్ చేసి మళ్ళీ రిజల్ట్ని సెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది అసింక్రానియస్ పద్ధతిలో అంటే నాన్ బ్లాకింగ్ స్టేట్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మరి మెసేజ్ మనకి వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ఏ నాన్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ అంటే రిసీవ్ ప్రిమిటివ్ అయిపోయి ఈజ్ హౌ రిసీవింగ్ ప్రాసెస్ నోస్ దట్ ద మెసేజ్ హ్యాస్ అరైవ్డ్ ఇన్ ద మెసేజ్ బఫర్. అంటే మెసేజ్ బఫర్లోకి మనకి మెసేజ్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక రిసీవర్ సిస్టంలో ఈ అసింక్రానియస్ ఆర్ నాన్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ను ఉపయోగించినప్పుడు ఒక మెసేజ్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మనకి మెయిన్గా 2 రకాల మెథడ్స్ని ఉపయోగిస్తాం. అది ఒకటి పోలింగ్ అని చెప్పేసి ఒక పద్ధతిని ఉపయోగిస్తాం, రెండవది ఇంటరప్ట్ అని చెప్పేసి ఒక పద్ధతిని ఉపయోగిస్తాం. అంటే ఈ రిసీవర్ సైడ్ ఉన్న సిస్టంలో మనం ఎప్పుడైతే నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ని ఉపయోగిస్తామో వెంటనే అది ఏం చేస్తుంది అంటే ఈ సెండర్ సైడ్ నుంచి వచ్చిన మెసేజ్ని మనకి అదేం చేస్తుందంటే బఫర్లో స్టోర్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ బఫర్లో ఎప్పుడైతే మనకి మెసేజ్ అనేది రిసీవ్ అవుతుందో వెంటనే ఏం చేస్తుందంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఈ బఫర్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటుంటుంది. అంటే వెదర్ ద బఫర్ ఈజ్ ఫుల్ ఆర్ ఎంటీ. అంటే ఎంటీగా ఉంది అంటే మెసేజ్ ఏమీ రిసీవ్ చేసుకోలేదని అర్థం. అలా కాకుండా మనకి మెసేజ్ యొక్క బఫర్ ఫుల్గా ఉంది అనుకోండి అంటే అర్థం ఏంటి, మెసేజ్ కంప్లీట్గా రిసీవ్ అయినట్టు. అంటే ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనే కాంపోనెంట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఈ మెసేజ్ పాసింగ్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము రిసీవర్ సైడ్ ఉన్న బఫర్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటాం. ఆ బఫర్ యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేసుకుంటామంటే దానికి కొంత టైం అవుట్ పీరియడ్ని పెట్టుకుంటాం. అంటే ఒక 10 milliseconds ఎంతో. అంటే ఫస్ట్ ఒకసారి బఫర్ స్టేటస్ని చెక్ చేసుకుంటాం, తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకొక 10 milliseconds తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ 10 milliseconds తర్వాత ఎగ్జిక్యూట్ అయినప్పుడు బఫర్ స్టేటస్ ఫుల్ అని వస్తుందో అప్పుడు అది ఏం చేసినట్టు మెసేజ్ని రిసీవ్ చేసుకున్నట్టు. వెంటనే అది ఏం చేస్తుందంటే రిసీవర్ సైడ్ ఉన్న ప్రాసెస్కి అంటే ఈ బఫర్ యొక్క స్టేటస్ని మనం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈ పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ బఫర్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకునే ప్రాసెస్ని మనం ఏంటంటే పోలింగ్ ప్రాసెస్ అంటాం. పోలింగ్ ఇన్ దిస్ మెథడ్ ఏ టెస్ట్ ప్రిమిటివ్ ఈజ్ ప్రొవైడెడ్ టు అలౌ ద రిసీవర్ టు చెక్ ద బఫర్ స్టేటస్. అంటే రిసీవర్ సైడ్ ఉన్న బఫర్ స్టేటస్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటుంటాం. అది ఎలా చెక్ చేసుకుంటాం అంటే పీరియాడికల్గా. సో ద రిసీవర్ యూజెస్ దిస్ ప్రిమిటివ్ టు periodically poll the kernel to check if the message is already available in the buffer. అంటే బఫర్లోకి ఆల్రెడీ మెసేజ్ వచ్చిందా లేదా అనేది పీరియాడికల్గా అంటే ఒక కొంత టైమ్ అవుట్ పీరియడ్ని పెట్టుకుని ఆ టైమ్ అవుట్ పీరియడ్ కంప్లీట్ అయినప్పుడల్లా ఆ మెసేజ్ యొక్క బఫర్ని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ బఫర్ ఫుల్ అయ్యింది అంటే మెసేజ్ రిసీవ్ అయినట్టు కాబట్టి అక్కడి నుంచి ఆ బఫర్ నుంచి అదేం చేస్తుందంటే రిసీవర్ సైడ్ ఉన్న ప్రాసెస్కి ఆ ఎంటైర్ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇది అంటే ఇది ఏం చేస్తాం, ఈ మెసేజ్ కాంపోనెంట్ అనేది పీరియాడికల్గా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది. అలా కాకుండా బఫరే ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే బఫర్లోకి ఒక మెసేజ్ రిసీవ్ అవుతుందో వెంటనే ఈ బఫర్ అనేది ఏం చేస్తుంది అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కోర్ కాంపోనెంట్గా ఏం చేస్తుందంటే ఒక ఇంటరప్ట్ని పంపిస్తుంది. అంటే ఇంటరప్ట్ అంటే ఇట్ సెండ్స్ ఎ సిగ్నల్ దట్ ఐ ఆమ్ రిసీవింగ్ ఏ మెసేజ్. అంటే ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న మెసేజ్ పాసింగ్ కాంపోనెంట్ పీరియాడికల్గా చెక్ చేసుకునే బదులు రిసీవర్ సైడ్ ఉన్న ఈ బఫరే ఏం చేస్తుంది అంటే దాంట్లోకి ఎప్పుడైతే ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకుందో వెంటనే అదేం చేస్తుందంటే ఇట్ సెండ్స్ ఎ సిగ్నల్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ద బఫర్ ఈజ్ రిసీవింగ్ వన్ మెసేజ్ అని చెప్పేసి ఒక మెసేజ్ని ఇంటరప్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ఇంటరప్ట్ని చేసే పద్ధతిని మనం అంటే ఇంటరప్ట్ అంటాం. ఇన్ దిస్ మెథడ్ వెన్ ద మెసేజ్ హ్యాస్ బీన్ ఫిల్డ్ ఇన్ ద బఫర్ అండ్ ఈజ్ రెడీ ఫర్ యూజ్ బై ద రిసీవర్ ఏ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ ఈజ్ యూజ్డ్ టు నోటిఫై ద రిసీవింగ్ ప్రాసెస్. అంటే ఆ బఫర్లోకి ఒక మెసేజ్ వచ్చింది అని చెప్పి వెంటనే ఏం చేస్తుందంటే ఒక సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ అని. ఆ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ సాధారణంగా దేనికి వెళ్తుంది అంటే
ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్తుంది అనమాట. ఇది నాన్ బ్లాకింగ్ స్టేట్. అంటే బ్లాకింగ్ స్టేట్లో ఉన్నంతసేపు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక మెసేజ్ని, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం బఫర్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే నాన్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ను ఉపయోగించినప్పుడే. అది నాన్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్ను ఉపయోగించినప్పుడు మనకి అక్కడ సెండర్ సిస్టమ్ దగ్గర ఉన్న బఫర్లోంచి మెసేజ్ మనకి రిసీవర్ సిస్టంలోకి వస్తుంది. కాబట్టి ఆ రిసీవర్ సిస్టంలో మనకి నాన్ బ్లాకింగ్ స్టేట్లో రన్ అవుతున్నప్పుడు ఆ మెసేజ్ రిసీవ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకి మెయిన్గా 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి పోలింగ్ అనే పద్ధతి, రెండవది ఇంటరప్ట్ అనే పద్ధతి. పోలింగ్ పద్ధతిలో ఏమవుతుంది, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఈ మెసేజ్ పాసింగ్ కాంపోనెంట్ పీరియాడికల్గా అంటే విత్ ఇన్ ద టైమ్ స్లాట్ పీరియడ్లో ఎప్పటికప్పుడు మనకి రిసీవర్ సైడ్ ఉన్న బఫర్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే బఫర్ స్టేటస్ ఫుల్ అయిందో దెన్ ఇట్ ఇమీడియట్లీ సెండ్స్ ఏ మెసేజ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ టు రిసీవ్ ద మెసేజ్. అలా కాకుండా ఈ మెసేజ్ పాసింగ్ కాంపోనెంట్ కాకుండా డైరెక్ట్గా మనకి మెసేజ్ బఫరే ఎప్పటికప్పుడు అది ఏం చేస్తుంటే దాని యొక్క బఫర్ స్టేటస్ని చెక్ చేస్తుంది. ఎప్పుడైతే బఫర్లోకి ఒక మెసేజ్ వస్తుందో దెన్ ఇట్ ఇమీడియట్లీ సెండ్స్ ఏ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ దట్ ద మెసేజ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్. సో ఇది నాన్ బ్లాకింగ్ రిసీవ్ ప్రిమిటివ్లో మనకి వచ్చే ప్రాబ్లము, అలాగే దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది. ఇది మనకి టోటల్గా సింక్రనైజేషన్. అంటే సింక్రనైజేషన్ పద్ధతిలో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి మనం మెసేజ్ని పాస్ చేసేటప్పుడు మనకి అందులో మెయిన్గా 2 రకాల సిమాంటిక్స్ని ఉపయోగిస్తాం. ఒకటి బ్లాకింగ్ సిమాంటిక్స్, రెండవది నాన్ బ్లాకింగ్ సిమాంటిక్స్. అంటే సెండర్ సైడ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి మనం ఏదైనా ఒక మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేసి ఆ మెసేజ్ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మనకి ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు సెండర్ సైడ్ ఎటువంటి ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయకుండా ఎంటైర్ సెండింగ్స్ వైపు ఉన్న ప్రాసెస్ని మనం బ్లాక్ చేస్తే దాన్ని బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. అలా కాకుండా మనం ఒక మెసేజ్ని సెండ్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వదిలేసి తర్వాత అక్కడ ఉన్న అదర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటే కనుక దాన్ని నాన్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ అంటాం. సో నాన్ బ్లాకింగ్ సెండ్ ప్రిమిటివ్ చేసేటప్పుడు మనకి వెయిటింగ్ స్టేట్లో ఉండాం కాబట్టి మనం ఏదైతే మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటామో ఆ ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని మనం ఏం చేస్తాము అంటే బఫర్లోకి ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే రిసీవర్ సైడ్ కూడా బోత్ నాన్ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్స్ ఉంటాయి. అదే ఈ మెసేజ్ పాసింగ్ సిస్టంలో బోత్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ 2 వైపులా కూడా మనం బ్లాకింగ్ సిమాంటిక్స్ని ఉపయోగించినట్టయితే కనుక దాన్ని మనం ఏంటంటే సింక్రానియస్ ప్రాసెస్ అంటాం. అలా కాకుండా నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ని ఉపయోగించినట్టయితే కనుక దాన్ని మనం ఏంటంటే అసింక్రానియస్ ప్రాసెస్ అంటాం. అండి ప్రాసెసెస్ యూజింగ్ బ్లాకింగ్ సిమాంటిక్స్ ద కమ్యూనికేషన్ ఈజ్ సెట్ టు బి సింక్రానియస్, అదర్వైజ్ ఇట్ ఈస్ అసింక్రానియస్. అంటే బ్లాకింగ్ సిమాంటిక్స్ని ఉపయోగిస్తే దాన్ని మనం సింక్రానియస్ ప్రాసెస్ అంటాం. బ్లాకింగ్ కాకుండా నాన్ బ్లాకింగ్ని ఉపయోగిస్తే దాన్ని అసింక్రానియస్ ప్రాసెస్ అంటాం. అయితే the main drawback of synchronous communication is that it limits the concurrency and is subject to communication deadlocks. అంటే మనకి సాధారణంగా ఈ బ్లాకింగ్ సిమాంటిక్స్ని ఉపయోగించడం వల్ల మనకి వచ్చే ఒక మెయిన్ ఇబ్బంది ఏంటయ్యా అంటే అది ఎక్కువగా డెడ్ లాక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే డెడ్ లాక్స్ అంటే ఒకే ప్రాసెస్ని ఒకే రిసోర్స్ని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ మనకి యూజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకే రిసోర్స్ ఎట్ ఏ టైం మొత్తం అన్ని ప్రాసెసెస్కి మనం ఎలకేట్ చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తుంటే సమదర్ ప్రాసెస్ని మనం ఏం చేస్తుంటే వెయిటింగ్ స్టేట్లో పెడుతుంటాం. ఇలాగా మోర్ దాన్ 2 or more ప్రాసెసెస్ మనకి కంటిన్యూస్గా బ్లాకింగ్ స్టేట్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి, దాన్ని మనం ఏంటంటే డెడ్ లాక్ అంటాం అనమాట. ఇది మనకి టోటల్గా సింక్రనైజేషన్ అనే పద్ధతి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బఫరింగ్, విచ్ ఇస్ ద some other most important component in the distributed systems. అంటే ఎందుకంటే ఇక్కడ బఫర్ అంటే అదేంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మనం అసింక్రానియస్ పద్ధతిలో అంటే నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ని ఉపయోగించినట్టయితే క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్కి లేదంటే సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి మనం ఒక మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకవేళ నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్ని ఉపయోగించినట్టయితే ఫస్ట్ ఎంటైర్ మెసేజ్ అంతా కూడా మనకి కావాలి అక్కడ బఫర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు
మనకి ఒక సిస్టమ్ సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఈ మెసేజ్ అనేది మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ జనరేట్ అవుతుంటుంది. అంటే సాధారణంగా ఈ నాన్ బ్లాకింగ్లో మనకి ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, మనం సెండర్ సిస్టమ్ నుంచి మనం ఏదైనా ఒక సెండ్ ఇన్స్ట్రక్షన్స్ని పంపించినప్పుడు ఆ సెండ్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతా సెండర్ సైడ్ ఉన్న బఫర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. బఫర్లో ఉంటుంది. ఈ బఫర్ మనకి ఏమాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి దేని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేట్ చేయాలంటే మళ్ళీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఒక కోర్ కాంపోనెంట్ని మనం అంటే కెర్నల్ అంటాం. అంటే సెండర్ సైడ్ ఉన్న బఫర్ నుంచి సెండర్ సైడ్ ఉన్న కెర్నల్కి మెసేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సెండర్ సైడ్ ఉన్న కెర్నల్ దగ్గర నుంచి రిసీవర్ సైడ్ ఉన్న కెర్నల్ అంటే రిసీవర్ సైడ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక ఇంటరప్ట్ వెళ్తుంది. దట్ ఐఎమ్ సెండింగ్ ఏ మెసేజ్, ప్లీజ్ బీ రెడీ టు రిసీవ్ అని చెప్పొస్తుంది. వెంటనే ఈ సెండర్ సైడ్ కెర్నల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ సెండర్ సైడ్ నుంచి కెర్నల్లో ఉన్న ఎంటైర్ మెసేజ్ మొత్తం అంటే డేటా అంతా కూడా మీకు ఏమవుతుంది? రిసీవర్ సైడ్ ఉన్న కెర్నల్కి రిసీవ్ అవుతుంది. ఈ రిసీవర్ సైడ్ ఉన్న కెర్నల్ అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి అయితే ఆ డేటా అంతా మళ్ళీ మనకి ఏమాలి? సమ్ అదర్ అప్లికేషన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే అక్కడ ఉన్న ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే రిసీవర్ సైడ్ ఉన్న యూజర్ బఫర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి మనం మెసేజ్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ ఎంటైర్ డేటా అంతా కూడా మనకి సెవరల్ కాపీస్ మెయింటైన్ అవుతుంటాయి. ఆ సెవరల్ కాపీస్ మెయింటైన్ అవ్వాలి అంటే ఈ కాపీ మెయింటైన్ అవ్వాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ చోట మనకి మెమరీ ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము మనకి బఫర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఒకసారి చూడండి. ఇన్ ద స్టాండర్డ్ మెసేజ్ పాసింగ్ మోడల్ the messages can copied many times from the user buffer. అంటే ఇక్కడ యూజర్ అంటే సెండర్ అనమాట. సెండర్ బఫర్ టు ద కెర్నల్ బఫర్ అండ్ ఫ్రమ్ ద కెర్నల్ బఫర్ ఆఫ్ ద సెండింగ్ కంప్యూటర్ టు ద కెర్నల్ బఫర్ ఆఫ్ ద రిసీవింగ్ కంప్యూటర్. అంటే సెండర్ సైడ్ ఉన్న యూజర్ బఫర్ నుంచి సెండర్ సైడ్ ఉన్న కెర్నల్ బఫర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ సెండర్ సైడ్ ఉన్న కెర్నల్ బఫర్ నుంచి రిసీవర్ సైడ్ ఉన్న కెర్నల్ బఫర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రిసీవర్ సైడ్ ఉన్న కెర్నల్ బఫర్ దగ్గర నుంచి రిసీవర్ సైడ్ ఉన్న యూజర్ బఫర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒకే కాపీ మినిమంగా మనకి ఏమవుతుంది? 4 times మనకి కాపీ అవుతుంటుంది. సో ఇన్ ద స్టాండర్డ్ మెసేజ్ పాసింగ్ మోడల్ మెసేజెస్ కెన్ బి కాపీడ్ మెనీ టైమ్స్ ఫ్రమ్ ద యూజర్ బఫర్ టు ద కెర్నల్ బఫర్. అంటే ఇక్కడ యూజర్ అంటే మనకి సెండర్ అనమాట. సెండర్ దగ్గర నుంచి అండ్ ఫ్రమ్ ద కెర్నల్ బఫర్ ఆఫ్ ద సెండింగ్ కంప్యూటర్ టు ద kernel buffer of the receiving computer and finally from the kernel buffer of the receiving computer to the user buffer. అంటే రిసీవర్ సైడ్ ఉన్న యూజర్ బఫర్కి మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనకి ఈ బఫర్స్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేది అంటే బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ రెండింటిలో కూడా సాధారణంగా బఫర్ అనేది ఎప్పుడు కూడా నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్స్కి వచ్చేటప్పుడే మనం బఫర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సింక్రానియస్ పద్ధతిలో అయితే అంటే బ్లాకింగ్ స్టేట్లో అయితే కనుక మనకి బఫర్ అనేది అవసరమేమి ఉండదు. అంటే ఇటువంటి బఫర్ని మెయింటైన్ చేయాలి అంటే దీనికి మళ్ళీ మనకి ఒక మొత్తం 4 రకాల పద్ధతులు ఉంటాయి. అవి ఒకటి నల్ బఫరింగ్ అంటే బఫర్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకపోవడం. లేదు ఒకవేళ బఫర్ని మెయింటైన్ చేయాల్సి వస్తే అందులో మళ్ళీ 3 రకాల బఫరింగ్ ప్రాసెసెస్ ఉంటాయి. అంటే బఫరింగ్ స్ట్రాటజీస్ మొత్తం 3 రకాల బఫరింగ్ స్ట్రాటజీస్ వాడతాం. అవి ఒకటి సింగిల్ మెసేజ్ బఫరింగ్ అని చెప్పేసి ఒకటి వాడతాం. సింగిల్ మెసేజ్ బఫర్ అంటే ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ మెసేజ్ మాత్రమే స్టోర్ చేసుకునేటట్టు. రెండవది వచ్చేటప్పటికి అన్బౌండ్ మెసేజ్ బఫర్, అన్బౌండ్ బఫర్ అంటాం, అన్బౌండ్ బఫర్ మెసేజింగ్. ఇక మూడవది వచ్చేటప్పటికి ఫైనైట్ బౌండ్ బఫర్. మూడోది ఫైనైట్ బౌండ్ బఫర్ అని చెప్పేసి మొత్తం 3 రకాల బఫరింగ్ స్ట్రాటజీస్ని వాడతాం. సింగిల్ మెసేజ్ బఫరు, అన్బౌండ్ మెసేజ్ బఫరు, ఫైనైట్ బౌండ్ మెసేజ్ బఫరు. ఇప్పుడు ఈ 3 గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. అవి చూసే ముందు ఒకసారి నల్ బఫరింగ్ ఆర్ నో బఫరింగ్ అంటే సాధారణంగా మనం సింక్రానియస్ పద్ధతిని ఉపయోగించేటప్పుడు మెసేజ్ ఎక్కడా కూడా మనకి టెంపరీగా బఫర్లో మనకి స్టోర్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి అలాంటప్పుడు బఫర్స్ని మనం ప్లేస్ చేయం. అలాంటప్పుడు దాన్ని మన అంటే నల్ బఫర్ స్ట్రాటజీ అంటారు. సో ఇన్ దిస్ కేస్ there is no place to temporarily store the message. అంటే మెసేజ్ని స్టోర్ చేయడానికి మనకి టెంపరీ మెమరీ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా సెండర్ సిస్టమ్ దగ్గర నుంచి రిసీవర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవ్వడమే.
and hence one of the following implementation strategies may be used. The message remains in the sender process address space and the execution of the send is delayed until the receiver executes the corresponding receive. అయితే ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే సెండర్ సిస్టమ్ నుంచి మనం రిసీవర్ సిస్టమ్కి ఒక మెసేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు రిసీవర్ సిస్టము మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. రిసీవర్ సైడ్ సిస్టము రెడీగా ఉంది అంటే అప్పుడు మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే అప్పటి వరకు మెసేజ్ని స్టోర్ చేసుకోవడానికి మనకి టెంపరీ మెమరీ అనేది ఏమీ ఉండదు. కాబట్టి రిసీవర్ సిస్టమ్ ఎప్పుడైతే మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉందో అప్పుడు మాత్రమే మనం ఆ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ద మెసేజ్ రిమైన్స్ ఇన్ ద సెండర్ ప్రాసెస్ అడ్రస్ స్పేస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెండ్ ఈజ్ డిలేడ్. ఎందుకంటే రిసీవర్ సిస్టము మనకి మనం పంపించిన మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. రెడీ అయ్యేంత వరకు ఇది డిలే అవ్వాలి, అంటే అది వెయిటింగ్లో ఉండాలి. అందుకని దీన్ని మనం ఏంటంటే బ్లాకింగ్ స్టేట్ అంటాం, సింక్రానియస్ పద్ధతి. సో ద సెండ్ ఈజ్ డిలేడ్ అంటిల్ ద రిసీవర్ ఎగ్జిక్యూట్స్ ద కరస్పాండింగ్ రిసీవ్. ద మెసేజ్ ఈజ్ సింప్లీ డిస్కార్డెడ్ అట్ ద టైమ్అవుట్ మెకానిజం. అంటే అలాగని చెప్పి ఇది ఎక్కువసేపు వెయిటింగ్లో ఉండిపోతుందా అంటే మరీ కంప్లీట్గా ఎక్కువసేపు ఏమి ఉండదండి. దీని వైపు కూడా మళ్ళీ ఏం చేస్తామంటే ఒక టైమ్అవుట్ మెకానిజంని పెట్టుకుంటాం. అంటే ఒక 5 milliseconds 10 milliseconds చూస్తాం. ఈ 5 or 10 millisecondsలో రిసీవర్ సిస్టమ్ రెడీగా ఉంటే మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, లేదు మెసేజ్ని వదిలేస్తాం, లేదు కాసేపు అయిన తర్వాత లేదు కంపల్సరీ మనం చేసే ప్రాసెస్ కంపల్సరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే again the message will be retransmitted after a specific timeout period. అంటే 5 milliseconds 10 milliseconds ఎంత పెట్టుకుంటాం. ఒక 5 milliseconds పాటు చూస్తాం సర్వర్ రిసీవర్ సైడ్స్ ఉన్న సిస్టము ఫ్రీగా ఉందా లేదా. ఆ 5 milliseconds లోపు మనకి రిసీవర్ సిస్టము ఫ్రీ అయితే వెంటనే ద మెసేజ్ విల్ బి ట్రాన్స్మిటెడ్. లేదు 5 millisecondsలో అవ్వలేదు అనుకోండి, అగైన్ మళ్ళీ ఒక 5 milliseconds తర్వాత మళ్ళీ రిసీవర్ సిస్టమ్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటాం. అప్పుడు ఫ్రీగా ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. లేదా మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ 5 milliseconds తర్వాత మళ్ళీ రిసీవర్ సిస్టమ్. అయితే అలాగే ఎప్పటి వరకు కంప్లీట్గా మన మెసేజ్ని రిసీవర్ సిస్టమ్కి కంపల్సరీ సెండ్ చేసి అది రిసీవ్ చేసుకునేంత వరకు మనం రీట్రై చేస్తూనే ఉంటాం. సో ద మెసేజ్ ఈజ్ సింప్లీ డిస్కార్డెడ్ అండ్ ద టైమ్అవుట్ మెకానిజం ఈజ్ యూజ్డ్ టు resend the message after a timeout period, and the sender may have to try several times before succeeding. అంటే రిసీవర్ సైడ్ మెసేజ్ని రిసీవ్ చేసుకునేంత వరకు సేమ్ ఈ రీట్రాన్స్మిషన్ అనే పద్ధతిని అది కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే టెంపరీగా స్టోర్ చేయడానికి ఇక్కడ మనకి బఫర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి. సో లేదు ఈ నల్ బఫరు లేదంటే నో బఫరింగ్ అని కాకుండా నేను బఫరింగ్ని యూజ్ చేసుకుంటాము అనుకుంటే కనుక ఆ బఫరింగ్ని యూజ్ చేసే వాటిలో మొత్తం మనకి 3 రకాల స్ట్రాటజీస్ ఉంటాయి. ద 3 types ఆఫ్ బఫరింగ్ స్ట్రాటజీస్ యూజ్డ్ ఇన్ ద ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఆ 3 రకాల బఫరింగ్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఒకటి సింగిల్ మెసేజ్ బఫరింగ్, రెండోది అన్బౌండెడ్ మెసేజ్ బఫరింగ్, మూడోది వచ్చేటప్పటికి ఫైనైట్ బౌండ్ బఫరింగ్. అంటే వీటిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సింగిల్ మెసేజ్ బఫర్. అంటే సింగిల్ మెసేజ్ బఫర్ అంటే మనం ఎలకేట్ చేసిన బఫర్లో ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ మెసేజ్ని మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాం. అంటే సెండర్ సైడ్ నుంచి మనం ఏదైనా ఒక 2 messagesని పంపించాలి అనుకున్నాం అనుకోండి. 2 messagesని మనం సెండ్ చేయాలి అంటే ఈ సెండర్ సైడ్ ఉన్న సిస్టంలో మనం సింగిల్ బఫర్ స్ట్రాటజీని ఉపయోగించాం అనుకోండి, అది ఎట్ ఏ టైం ఓన్లీ ఒక మెసేజ్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఒక మెసేజ్ మనకి ఇందులో స్టోర్ అయ్యి ఇది మళ్ళీ ఈ సిస్టమ్ దగ్గర నుంచి రిసీవర్ సిస్టమ్కి రిసీవ్ అయ్యేంత వరకు ఇక బఫర్ అనేది ఫ్రీ అవ్వదు కాబట్టి సెకండ్ మెసేజ్ని స్టోర్ చేసుకోదు. అంటే ఎట్ ఏ టైము బోత్ సెండర్ సైడ్ అలాగే రిసీవర్ సైడ్ కూడా ఒకటి కన్నా ఎక్కువ మెసేజెస్ని రిసీవ్ చేసుకోకుండా ఎట్ ఏ టైం ఓన్లీ ఒక్క మెసేజ్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటారు. అంటే బోత్ సెండర్ సైడు రిసీవర్ సైడు రెండు వైపులా కూడా ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ మెసేజ్ని మాత్రమే మనం కమ్యూనికేట్ చేస్తే అటువంటి బఫరింగ్ స్ట్రాటజీని మనం ఏమంటామంటే సింగిల్ మెసేజ్ బఫర్ స్ట్రాటజీ అంటాం. సో ఇన్ సింగిల్ మెసేజ్ బఫర్ స్ట్రాటజీ ఏ బఫర్ హ్యావింగ్ ఏ కెపాసిటీ టు స్టోర్ ఏ సింగిల్ మెసేజ్ ఈజ్ యూజ్డ్ ఆన్ ద రిసీవర్స్ నోడ్ అండ్ దిస్ స్ట్రాటజీ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ సింక్రోనియస్ కమ్యూనికేషన్. సింక్రోనియస్ కమ్యూనికేషన్ ఉపయోగించినప్పుడు ఈ సింగిల్ బఫర్ అనేది ఉపయోగిస్తాం. అండ్ అప్లికేషన్ మాడ్యూల్ మే హ్యావ్
ఎట్ మోస్ట్ వన్ మెసేజ్ అవుట్ స్టాండింగ్ ఎట్ ఏ టైం. అంటే రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లో ఓన్లీ ఎట్ ఏ టైమ్ ఓన్లీ ఒక సింగిల్ మెసేజ్ మాత్రమే స్టోర్ అవ్వాలన్నమాట. దాన్ని మనం అంటే సింగిల్ మెసేజ్ బఫరింగ్ అంటాం. ఇక రెండవది వచ్చేటప్పటికి అన్బౌండెడ్ కెపాసిటీ బఫర్. అంటే ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ బఫర్ ఉండి ఓన్లీ ఎట్ ఏ టైం ఒక్క మెసేజే మనకి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాగే మనకి ఒక పర్టికులర్ సిస్టమ్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో సెవరల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సెవరల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ దగ్గర డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తుంటారు. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక పర్టికులర్ రీసోర్స్కి సంబంధించి మనకి డిఫరెంట్ యూజర్స్ నుంచి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఎక్కువ రావచ్చు. అలాంటప్పుడు సింగిల్ మెసేజ్ బఫర్ని వాడతాము. ఓన్లీ ఎట్ ఏ టైం మాకు ఓన్లీ ఒక మెసేజ్ మాత్రమే స్టోర్ అవ్వాలి అంటే కుదరదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అన్బౌండెడ్ కెపాసిటీ బఫర్, అంటే విచ్ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ ద మెసేజెస్ కెన్ బి రిసీవ్డ్ బై ద రిసీవర్ సిస్టమ్. రిసీవర్ సిస్టమ్ బఫర్లో ఎన్ని మెసేజెస్ అయినా మనం స్టోర్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రాక్టికల్గా ఈ అన్బౌండెడ్ కెపాసిటీ బఫర్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్ అన్ని ప్రాసెస్ చేయడానికి కూడా మళ్ళీ మనకి రిసీవర్ సైడ్ ఉన్న సిస్టమ్ యొక్క కెపాసిటీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఇంపాసిబులే. కాకపోతే సింగిల్ బఫర్లో ఓన్లీ సింగిల్ మెసేజ్ని స్టోర్ చేసుకునే బదులు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ని మనం స్టోర్ చేసుకుంటాం. అటువంటి బఫర్ స్ట్రాటజీని మనం అంటే అన్బౌండెడ్ కెపాసిటీ బఫర్ స్ట్రాటజీ అంటాం. సో in the asynchronous mode of communication, since a sender does not wait for the receiver to be ready, there may be several pending messages that have not been accepted by the receiver. అంటే ఆల్రెడీ రిసీవర్ సైడే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యాక్సెప్ట్ చేయాల్సిన మెసేజెస్ ఉంటాయి. అయితే వాటితో పాటు ఇప్పుడు ఈ మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే అసింక్రానస్ పద్ధతిలో సెండర్ అనేది మెసేజ్ రిసీవ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అదేం వెయిట్ చేయదు. కాబట్టి జస్ట్ మెసేజ్ని సెండ్ చేసి వదిలేస్తుంది. సెండ్ చేసి వదిలేసినప్పుడు అది కంపల్సరీ రిసీవర్ సైడ్ ఉన్నప్పుడు కంపల్సరీ రిసీవ్ చేసుకోవాలి అంటే దాన్ని కంపల్సరీ మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దేర్ఫోర్ an unbounded capacity message buffer that can store all unreceived messages is needed to support asynchronous communication with the assurance that all the messages sent to the receiver will be delivered. అంటే రిసీవర్ సిస్టము ఎన్ని సెండర్స్ నుంచి అయితే మెసేజెస్ వచ్చాయో అన్ని మెసేజెస్ని కంపల్సరీ గ్యారంటీగా రిసీవ్ అయ్యేటట్టుగా చేసుకుంటుంది. అయితే ప్రాక్టికల్గా ఈ అన్బౌండెడ్ కెపాసిటీ బఫర్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని నెక్స్ట్ పాయింట్ చెప్తా చూడమ్మా. అదే ఇక మూడవది వచ్చేటప్పటికి ఫైనైట్ బౌండ్ బఫర్. అంటే ఫైనైట్ బౌండ్ బఫర్ అంటే పేరులోనే ఉంది. ఫైనైట్ బౌండ్ అంటే మనకి రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లో కొంత లిమిట్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే మరీ ఒక సింగిల్ మెసేజ్ అని కాకుండా కొంత లిమిట్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎట్ ఏ టైం ఒక 100 ఇన్స్ట్రక్షన్స్ మనకి స్టోర్ అవ్వాలి. అంటే ఎందుకంటే అసింక్రానస్ పద్ధతి కాబట్టి సెండర్స్ అనేవి వెయిటింగ్లో ఉండవు. కాబట్టి రిసీవర్ సిస్టమ్ మస్ట్ రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్. అయితే ఆ అన్ని ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకోవాలంటే అన్బౌండెడ్ మనం ఉపయోగించాలి. అయితే అన్బౌండెడ్ అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. కాబట్టి మనం ఏం చేస్తుంటే ఫైనైట్ బౌండ్ బఫర్. అంటే ఈ ఫైనైట్ బౌండ్ బఫర్లో ఎట్ ఏ టైము మన రిసీవర్ సిస్టము మ్యాక్సిమం 100 ప్రాసెస్ని రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక బౌండరీని పెడతాం. సో ఈ 100 మెసేజెస్ని రిసీవ్ చేసుకునేంత వరకు కూడా మనకి అసింక్రానియస్ పద్ధతి, అంటే నాన్ బ్లాకింగ్ స్టేటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సపోజ్ 1, 2, 3 ఇలాగా డిఫరెంట్ 4, 5 సిస్టమ్స్ నుంచి ఒక్కొక్క సిస్టమ్ నుంచి ఒక్కొక్క 20 ఇన్స్ట్రక్షన్స్ మనకి పాస్ అయ్యాయి. 20 మెసేజెస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి. ఫస్ట్ సిస్టమ్ నుంచి 20. సో దీని యొక్క కెపాసిటీ 100 కాబట్టి ఫస్ట్ 20ని స్టోర్ చేయగలుగుతుంది. కాబట్టి ఇది రిసీవ్ చేసుకునేంత వరకు 1 అనే సిస్టము మనకి బ్లాక్ అవ్వాల్సిన పర్లేదు. కాబట్టి ఇది నాన్ బ్లాకింగ్లో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అలాగే సెకండ్ సిస్టమ్ మళ్ళీ ఒక 20 ఇన్స్ట్రక్షన్స్ని మెసేజెస్ని పాస్ చేసింది అనుకోండి. అంటే ఆ 20 కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక 1 అనే ప్రాసెస్ చేత 20 అయినాయి. ఇంకా మనకి 80 మెసేజెస్ని రిసీవ్ చేసుకోవాలంత వరకు మనకి బఫర్ యొక్క కెపాసిటీ ఉంది. కాబట్టి 2 దగ్గర నుంచి వచ్చిన 20ని రిసీవ్ చేసుకుంటుంది. 3 దగ్గర, 4 దగ్గర, 5 దగ్గర. అంటే ఈ మొత్తం 5 ప్రాసెసెస్, అంటే ఈ 5 సెండర్స్ కూడా ఏది కూడా మనకి బ్లాకింగ్ స్టేట్లో ఉండాల్సిన అవసరం లేదు, నాన్ బ్లాకింగ్లో వర్క్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ 5 సిస్టమ్స్ 20 ఇన్స్ట్రక్షన్స్ని పంపించేసాయి. సో ఇక్కడ 100 మెసేజెస్ ఫుల్ అయిపోయింది.
సో ఇప్పుడు 6th సిస్టమ్ గురించి నేను మళ్ళీ ఏదైనా ఒక 20 మెసేజెస్ లేదంటే ఒక మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి. ఆ మెసేజ్ అనేది మనకి ఏమవుతుంది 101. సో 101 అనేది ఇది రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఈ బఫర్లో మళ్ళీ ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకునేంత ఫ్రీ స్పేస్ వచ్చేంత వరకు ఈ 6th సిస్టమ్ అంటే 6th సెండరు కంపల్సరీ బ్లాకింగ్ స్టేట్లోకి వెళ్ళాల్సిందే. అంటే 100 ఇన్స్ట్రక్షన్స్ 100 మెసేజెస్ వరకు అది నాన్ బ్లాకింగ్ స్టేట్లో అంటే నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్ని సపోర్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత నుంచి మళ్ళీ మనకి ఏమవుతుందంటే బ్లాకింగ్ ప్రిమిటివ్ అంటే అసింక్రానియస్ పద్ధతిని కొంతసేపు ఆ తర్వాత మళ్ళీ సింక్రానియస్ పద్ధతినే ఇది ఫాలో అవ్వాల్సి వస్తుంది. అది ఇక్కడ ఫైనైట్ బౌండ్ బఫర్. సో ఇక్కడ ఫైనైట్ బౌండ్ బఫర్ చూడమ్మా, అన్బౌండెడ్ కెపాసిటీ ఆఫ్ ఏ బఫర్ ఈజ్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అంటే అన్బౌండెడ్ బఫర్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్ ఈస్ ప్రాక్టికల్గా ఇది ఇంపాసిబుల్. దేర్ఫోర్ ఇన్ ప్రాక్టీస్ సిస్టమ్స్ యూజింగ్ అసింక్రానియస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అసింక్రానియస్ అంటే ఏంటి నాన్ బ్లాకింగ్ స్టేట్లో మనకి ప్రిమిటివ్లో వర్క్ అవ్వాలి అనుకుంటే అలాంటప్పుడు యూజ్ ఫైనైట్ బౌండ్ బఫర్స్ ఆల్సో నోన్ యాజ్ మల్టిపుల్ మెసేజ్ బఫర్స్. ఇన్ దిస్ కేస్ message is first copied from the sending process memory to the receiving process mailbox. అంటే రిసీవర్ సైడ్ మనకి ఉన్న బఫర్నే మనకి పిలుస్తాడంటే వాడు మెయిల్ బాక్స్ అని పిలుస్తుంటాడు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెయిల్ బాక్స్కి కొంత కెపాసిటీ అనేది ఉంటుంది. ఆ మెయిల్ బాక్స్ ఫుల్ అయ్యేంత వరకు మెసేజెస్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దెన్ కాపీడ్ ఫ్రమ్ ద మెయిల్ బాక్స్ టు ద రిసీవర్స్ మెమరీ when the receiver calls from the message. అంటే ఆ పర్టికులర్ మెసేజ్కి కావాల్సిన మెసేజ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయినప్పుడు ఈ మెయిల్ బాక్స్ నుంచి పంపిస్తూ ఉంటాం. And when the buffer has finite bounds, a strategy is also needed for handling the problem of possible buffer overflow. అంటే చెప్పుకున్నాం కదండి, అంటే మనకి రిసీవర్ సైడ్ మనకి ఫైనైట్ బౌండ్ బఫర్ అంటే ఒక ఇక్కడ ఉన్న బఫర్లో 100 ఇన్స్ట్రక్షన్స్ కెపాసిటీని 100 మెసేజెస్ని స్టోర్ చేసుకునే కెపాసిటీతో మనం ప్లేస్ చేస్తాం. సో ఈ 100 మెసేజెస్ ఎప్పుడైతే ఫుల్ అయిపోతాయో ఆటోమేటిక్గా మనకి బఫర్ అనేది ఫుల్ అయిపోతుంది. ఈ బఫర్ ఫుల్ అయిపోయిన సిచ్యువేషన్నే ఇక్కడ మనం ఏమని చెప్తాం అంటే బఫర్ ఓవర్ఫ్లో అని చెప్తాం. దాన్ని ఏమని చెప్తాం బఫర్ ఓవర్ఫ్లో అంటాం. సో అయితే ఇటువంటి బఫర్ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఈ బఫర్ ఓవర్ఫ్లోని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే మనకి దానికి కూడా మళ్ళీ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒకటి, రెండవది ఫ్లో కంట్రోల్డ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒకటి. అంటే ఫైనైట్ బౌండ్ బఫర్ని ఉపయోగించినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టము రిసీవ్ చేసుకునే నెంబర్ ఆఫ్ మెసేజెస్ అనేవి ఎప్పుడూ కూడా మనకి లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి సాధారణంగా మనకి ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బఫర్ ఓవర్ఫ్లో. సో ఈ బఫర్ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పడానికి మళ్ళీ మనకి 2 రకాల పద్ధతులను ఉపయోగిస్తాం. ఒకటి అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒక పద్ధతిని ఉపయోగిస్తాం. రెండవది ఫ్లో కంట్రోల్డ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి 2 రకాల పద్ధతులను ఉపయోగిస్తాం. అంటే ఇందులో ఫస్ట్ది అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి అంటే మనం ఈ సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకవేళ ఆల్రెడీ రిసీవర్ సైడ్ ఉన్న బఫర్ ఓవర్ఫ్లో అయిపోతే వెంటనే అదేం చేస్తుంది అంటే ఈ సెండర్ సైడ్ నుంచి న్యూగా వచ్చిన ఇన్స్ట్రక్షన్ని అదేం చేస్తుందంటే క్యాన్సిల్ చేసేస్తుంది. ఎందుకంటే అక్కడ బఫర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు కాబట్టి స్టోర్ చేసుకోవడానికి ఆ రిసీవింగ్ ఇన్స్ట్రక్షన్ని అదేం చేస్తుందంటే క్యాన్సిల్ చేసి ఇట్ సెండ్స్ అన్ ఎర్రర్ టు ద సెంటర్ మెషిన్. అంటే సెంటర్ మెషిన్కి సింపుల్గా మనకి ఏం చేస్తామంటే ఒక ఎర్రర్ని పంపిస్తాం దట్ ద బఫర్ ఈస్ ఓవర్ఫ్లో ఎట్ ద రిసీవర్ సిస్టమ్ అని చెప్పి. సో అది ఇక్కడ చూడమ్మా అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. ఇన్ దిస్ మెథడ్ మెసేజ్ ట్రాన్స్ఫర్స్ సింప్లీ ఫెయిల్. అంటే మనం సెండ్ చేసిన మెసేజ్ ట్రాన్స్ఫర్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. వెన్ ఎవర్ దెర్ ఈస్ నో మోర్ బఫర్ స్పేస్ అండ్ ఎన్ ఎర్రర్ ఈజ్ రిటర్న్డ్. అంటే సెండర్ సిస్టమ్కి మనం ఏం చేస్తామంటే బఫర్ ఓవర్ఫ్లో అని చెప్పేసి ఒక ఎర్రర్ని పంపిస్తాం. అంటే అక్కడ సెండర్ సిస్టమ్ ఏమైనా అర్థం చేసుకుంటుంది, ఓకే రిసీవర్ సైడ్ ఉన్న బఫర్ ఓవర్ఫ్లో అయింది కాబట్టి ఇప్పుడు మనం సెండ్ చేసే మెసేజ్ని మనం స్టోర్ చేసుకోలేదు కాబట్టి అగైన్ విత్ ఇన్ ద ఆఫ్టర్ టైమ్ అవుట్ పీరియడ్ వీ నీడ్ టు రీట్రాన్స్మిట్ ద మెసేజ్. మళ్ళీ సేమ్ మెసేజ్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అది మళ్ళీ ఏం చేస్తుందంటే కొంత టైమ్ అవుట్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పర్టికులర్ మెసేజ్ని రీసెండ్ చేసుకుంటూ ఉంటాం. ఇది అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. అంటే అన్సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్లో ద సింపుల్గా మెసేజ్ ట్రాన్స్ఫర్ విల్ ఫెయిల్.
whenever there is no buffer space and an error is returned. అంటే అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే సెంటర్ సిస్టమ్కి ఒక ఎర్రర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక ఇది రెండవ సిచ్యువేషన్ ఫ్లో కంట్రోల్డ్ కమ్యూనికేషన్. అండ్ ద సెకండ్ మెథడ్ ఈస్ టు యూజ్ ఫ్లో కంట్రోల్, విచ్ మీన్స్ దట్ ద సెండర్ ఈజ్ బ్లాక్డ్ until the receiver accepts some messages. అంటే సింపుల్గా మనం ఎర్రర్ని పంపించేసి వదిలేయకుండా, ఇప్పుడు ఆల్రెడీ సెండర్ సిస్టమ్ ఒక 100 ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. 100 ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ అయిపోయాయి. సో మనకి ఏమవుతుంది, బఫర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇలాంటప్పుడు ఏదో 6th సిస్టము ఒక న్యూ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేసింది అనుకోండి, 101. ఇక్కడ ఈ బఫర్లో ఉన్న 100 మెసేజెస్లో ఏదైనా ఒక మెసేజ్ మనకి తగ్గేంత వరకు మనం ఏం చేస్తామంటే ఈ సెండర్ సిస్టమ్ని మనం ఏం చేస్తామంటే వెయిటింగ్ స్టేట్లో మనం ప్లేస్ చేస్తుంటాం. అయితే అంటే వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళింది అంటే అగైన్ ఇట్ బికమ్స్ ఏ సింక్రానియస్, అంటే నాన్ బ్లాకింగ్ ప్రిమిటివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇన్ విచ్ that the sender is blocked until the receiver receives some messages, thus creating space in the buffer for new message. అంటే మనకి ఎగ్జిస్ట్ అయిన బఫర్లో ఇంకొక కొత్త మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఫ్రీ అయ్యేంత వరకు ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చిన సెండర్ని అరేంజ్ చేస్తుందంటే వెయిటింగ్లో పెడుతుంది అనమాట, అంటే బ్లాక్ చేసేస్తుంది ఆ సెండర్ని. అండ్ this method introduces the synchronization between the sender and the receiver. Both sender side and receiver side కూడా సింక్రనైజ్, అంటే సింక్రనైజేషన్ అంటే ఎటైనా ఓన్లీ ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే ప్రాసెస్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ మే రిజల్ట్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ లాక్స్. అయితే ఈ ప్రాసెస్ వల్ల మనకి వచ్చే ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే డెడ్ లాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన మెసేజ్ బఫర్ 100 మెసేజెస్ని స్టోర్ చేయగలుగుతుంది. సో 100ని స్టోర్ చేసుకుంది, బఫర్ ఓవర్ఫ్లో అయిపోయింది. ఇప్పుడు 6th సిస్టమ్ దగ్గర నుంచి, అంటే 1 2 3 4 5 సిస్టమ్స్ రిసీవ్ చేసుకున్నాయి. 6th సిస్టమ్ దగ్గర నుంచి నేను ఒక మెసేజ్ పంపించా 101. సో ఇది రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ బఫర్ ఫ్రీగా లేదు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద వెయిటింగ్ స్టేట్. సేమ్ ఎట్ ద సేమ్ టైమ్ సపోజ్ అగైన్ ద 5th సిస్టమ్ సెండ్ వన్ మోర్ మెసేజ్, అది మనకి ఏమవుతుంది, ఇంకొక సమ్ అదర్ మెసేజ్ 102. అది ఈ 102 మెసేజ్ రిసీవ్ చేసుకోవాలన్నా ఇక్కడ ఇంకా మనకి అడ్రస్ స్పేస్ క్లియర్ అవ్వలేదు కాబట్టి అగైన్ ఈ 5th సిస్టమ్ కూడా మనకి ఏమవుతుంది, వెయిటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇలాగ మోర్ దాన్ 2 ప్రాసెసెస్ ఇండెఫినిట్గా మనకి వెయిటింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతే దాన్ని మనం ఏంటంటే డెడ్ లాక్ సిచ్యువేషన్ అంటాం. అంటే ఈ ఫ్లో కంట్రోల్ని ఉపయోగించి, అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బఫర్ సైజ్ని ప్లేస్ చేసుకోవడం వల్ల అగైన్ వీ విల్ గెట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డెడ్ లాక్స్. Moreover, due to the synchronization imposed, the asynchronous send does not operate in the truly asynchronous mode for all send commands. అంటే ఇదంతా asynchronous పద్ధతిలో ఉపయోగించినప్పటికీ కూడా ఈ ఫైనైట్ బౌండ్ని ఉపయోగించడం వల్ల కంప్లీట్ ఎంటైర్ ఆపరేషన్స్ ప్రాసెసింగ్ అంతా కూడా అసింక్రానియస్ పద్ధతిలో జరగదు. మళ్ళీ కొన్నిసార్లు ఆటోమేటిక్గా రెండులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, సింక్రానియస్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అసింక్రానియస్ సెండ్ డస్ నాట్ ఆపరేట్. అసింక్రానియస్ సెండ్ అనేది పనికిరాదండి, ఓన్లీ సింక్రానియస్ మాత్రమే మనకి వర్క్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇది సెండింగ్ ప్రాసెస్ నుంచి ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ని అది స్టోర్ చేసుకుంటాం. అంటే n మెసేజెస్ని స్టోర్ చేసుకునేటట్టు ముందే మనం ఏం చేస్తామంటే బఫర్ యొక్క కంట్రోల్ని సెట్ చేసి ఉంచుతాం. అందులోకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ రిసీవ్ అవుతాయి. ఇక్కడ ఉన్న మెయిల్ బాక్స్లోకి రిసీవ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమవుతాయి, రిసీవింగ్ ప్రాసెస్కి వెళ్తాయి. ఇది టోటల్గా మనకి బఫరింగ్ అనే కాన్సెప్ట్. అంటే బఫరింగ్ అనేది మనం చేసేటప్పుడు మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాపీస్ మెయింటైన్ అవుతుంటాయి. ఈ కాపీస్ మెయింటైన్ అవుతున్నప్పుడు సింక్రానియస్ పద్ధతిలో అంటే బ్లాకింగ్ స్టేట్లో ఉపయోగించేటప్పుడు మనకి మన ఎంటైర్ మెసేజ్ మొత్తాన్ని సెపరేట్గా మనకి ఎక్కడ ఏదో ఒక మెమరీలో మనకి స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బఫరింగ్ అనేది మనకి అవసరం ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నల్ బఫర్ అనే స్ట్రాటజీని వాడతాం. ఒకవేళ అలా కాదు, మనం అసింక్రానియస్ పద్ధతిలో మనం ప్రాసెసెస్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే కనుక ఈ అసింక్రానియస్ పద్ధతిలో మనకి ఫాలో అవ్వడానికి మనం మెయిన్గా 3 రకాల బఫరింగ్ స్ట్రాటజీస్ని వాడతాం. అది ఒకటి వచ్చేటప్పటికి సింగిల్ మెసేజ్ బఫర్. అంటే సింగిల్ మెసేజ్ బఫర్లో రిసీవర్ సైడ్ ఉన్న బఫర్లో ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ మెసేజ్ మాత్రమే స్టోర్ అవుతుంది. ఆ సింగిల్ మెసేజ్ని ప్రాసెసింగ్కి వెళ్ళిన తర్వాత బఫర్ ఖాళీ అయినప్పుడు మళ్ళీ ఇంకొక సమ్ అదర్ మెసేజ్ని స్టోర్ చేసుకుంటుంది. ఇలా ఎట్ ఏ టైం ఓన్లీ ఒక సింగిల్ మెసేజ్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని సింగిల్ మెసేజ్ బఫర్ అంటాం. అలా కాకుండా
ఎనీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ అసింక్రానియస్ పద్ధతిలో మనకి కమ్యూనికేషన్ జరగాలి అనుకున్నప్పుడు అన్బౌండెడ్ కెపాసిటీ బఫర్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ మెసేజెస్ విల్ బి రిసీవ్డ్ బై ద రిసీవర్స్ బఫర్. అదే ఈ అన్బౌండెడ్ కెపాసిటీ బఫర్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫైనైట్ బౌండ్ బఫర్ని ఉపయోగిస్తాం. ఫైనైట్ బౌండ్ బఫర్ అంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ యొక్క బఫరింగ్ యొక్క కెపాసిటీని లిమిట్ చేస్తాం. ఎప్పుడైతే ఆ బఫరింగ్ కెపాసిటీ యొక్క లిమిట్ మనకి పెరిగిపోతుందో ఆటోమేటిక్గా దాన్ని మనం ఏంటంటే బఫర్ ఓవర్ఫ్లో అంటాం. ఈ బఫర్ ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఏదర్ అన్సక్సెస్ఫుల్ మెసేజ్ కింద చేయడం కానీ లేదంటే ఫ్లో కంట్రోల్ కింద చేయడం కానీ మనం చేస్తూ ఉంటాం. ఇది టోటల్గా సింక్రనైజేషన్.